जय बाबा, जय श्री जय महता, जय बाबा। जब चिंता से गिर जाओ, जब दुख से चैन गवाओ, जब कुछ भी समझ न पाओ तो कहना मेहर बाबा। जब कुछ भी समझ न पाओ तो कहना मेहर बाबा। जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जय बाबा, जय बाबा, जब बाबा मेहर बाबा। जब चिंता से गिर जाओ, जब दुख से चैन गवाओ, जब कुछ भी समझ न पाओ तो कहना मेहर बाबा। जब कुछ भी समझ न पाओ तो कहना मेहर बाबा। जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जब मुश्किल में फंस जाओ, जब कोई राह न पाओ, जब मुश्किल में फंस जाओ, जब कोई राह न पाओ, जब कुछ भी सह ना पाओ तो कहना मेहर बाबा। जब कुछ भी सह ना पाओ तो कहना मेहर बाबा। जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जरा मेहर कह कर देखो, जरा दिल में अपनी झांको। जरा मेहर कह कर देखो, जरा दिल में अपनी झांको। वही काशी वही है काबा, प्यारे कहना मेहर बाबा। वही काशी वही है काबा, प्यारे कहना मेहर बाबा। जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। ये दुनिया एक उलझन है, यह माया की अनबन है। ये दुनिया एक उलझन है, यह माया की अनबन है। जो चाहो प्रेम की आबा, प्यारे कहना मेहर बाबा। जो चाहो प्रेम की आबा, प्यारे कहना मेहर बाबा। जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जो जपे मेहर को हर पल, वो पाए शांति का फल। जो जो जपे मेहर को हर पल, वो पाए शांति का फल। मधुसूदन उजले प्रतिभा, गाता जा मेहर बाबा। जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जय बाबा मेहर बाबा, जय बाबा मेहर बाबा। जय बाबा मेहर बाबा, जय बाबा मेहर बाबा। जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जब चिंता से गिर जाओ, जब दुख से चैन गवाओ,
जब कुछ भी समझ न पाओ तो कहना मेहर बाबा। जब कुछ भी समझ न पाओ तो कहना मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जय बाबा मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అదిసాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం. అదిసాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం. శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహర్ బాబా. శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం. శూన్యములో సర్వము ప్రేమే అనబోయి మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. తను మనములు అర్పణ చేసి అణువణువు మెహరుని తలచి. తను మనములు అర్పణ చేసి అణువణువు మెహరుని తలచి. అహరహము ప్రేమను కోరి అనవోయి మెహర్ బాబా. అహరహము ప్రేమను కోరి అనవోయి మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం. శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. జై బాబా జై బాబా జై మెహర్ బాబా. త్రిభువన సమ్మోహన రూపం దహించును మనలో పాపం. త్రిభువన సమ్మోహన రూపం దహించును మనలో పాపం. దరి చేరగ ప్రేమ స్వరూపం అనవోయి మెహర్ బాబా. దరి చేరగ ప్రేమ స్వరూపం అనవోయి మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం. శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. ఆశ్రయమొక అద్భుత వరము ఆస్మరణము చేయుట ఘనము. ఆశ్రయమొక అద్భుత వరము ఆస్మరణము చేయుట ఘనము.
ఆనందము ఆర్పణవగా అనవోయి మేహరు బాబా. ఆనందము ఆర్పణవగా అనవోయి మేహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయ పునీతం. శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మేహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా. ఆ నామము ప్రేమకు నిలయం, ఆ రూపమి ప్రేమాలయము. ఆ నామము ప్రేమకు నిలయం, ఆ రూపమే ప్రేమాలయము. ఆ వరమే అనుభవం అవగా అనవోయి మేహరు బాబా. ఆ వరమే అనుభవం అవగా అనవోయి మేహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం. శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మేహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. ప్రేమావతారుడే మన బాబా, మన బాబా మన మెహరు బాబా. దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా మన మెహరు బాబా. ప్రేమావతారుడే మన బాబా, మన బాబా మన మెహరు బాబా. దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా మన మెహరు బాబా. రాముడురా దశరథ రాముడు ఇతడేరా. రాముడురా దశరథ రాముడు ఇతడేరా. రాక్షసులను వధించెనురా, ధర్మముని స్థాపించెనురా. రాక్షసులను వధించెనురా, ధర్మముని స్థాపించెనురా. హోయ్ ప్రేమావతారుడే మన బాబా, మన బాబా మన మెహరు బాబా. దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా మన మెహరు బాబా. కృష్ణుడురా గోకుల కృష్ణుడు ఇతడేరా. కృష్ణుడురా గోకుల కృష్ణుడు ఇతడేరా. భారత యుద్ధము నడిపెనురా, భగవద్గీతను నొసగెనురా. భారత యుద్ధము నడిపెనురా, భగవద్గీతను నొసగెనురా. హోయ్ ప్రేమావతారుడే మన బాబా, మన బాబా మన మెహరు బాబా. దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా మన మెహరు బాబా. జీససురా జీససు క్రీస్తు ఇతడేరా. జీససురా జీససు క్రీస్తు ఇతడేరా. పాపులను రక్షించెనురా, పవిత్ర బైబులు నొసగెనురా. పాపులను రక్షించెనురా, పవిత్ర బైబులు నొసగెనురా. ప్రేమావతారుడే మన బాబా, మన బాబా మన మెహరు బాబా. దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా మన మెహరు బాబా.
మన మెహేరు బాబా. మొహమ్మదురా మొహమ్మదు అల్లా ఇతడేరా, మొహమ్మదురా మొహమ్మదు అల్లా ఇతడేరా. సోదర భావము పెంచెనురా, సమానత్వమును పంచెనురా. సోదర భావము పెంచెనురా, సమానత్వమును పంచెనురా. ఓయ్ ప్రేమావతారుడే మన బాబా, మన బాబా, మన మెహేరు బాబా. దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా, మన మెహేరు బాబా. మానవుడే ఇలా మాధవుడయ్యనురా, మానవుడే ఇలా మాధవుడయ్యనురా. మానవుడే మాధవుడౌరా, మానవులను మేల్కొలుపునురా. ఓయ్ ప్రేమావతారుడే మన బాబా, మన బాబా, మన మెహేరు బాబా. దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా, మన మెహేరు బాబా, మన మెహేరు బాబా, మన మెహేరు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. చాలా మంచి పాటలు బాగా పాడారు. జై బాబా. మనశాంతి రెడీగా ఉన్నారా? జై బాబా. జై బాబా. జై బాబా. నిన్న చెప్పుకున్నాము ఈ అన్ప్లాన్డ్ జర్నీ అనే ఈవిడ ఈ రచయిత్రి బిలీ గారు, ఆవిడ జాన్స్ కెరియర్ లో ఉండడం, తర్వాత ఒక స్టూడియోలో ఒక జాబ్ ఆఫర్ చేసే టైంకి కరెక్ట్ గా మేనేజ్మెంట్ అది లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి అందులో మేనేజ్మెంట్ జాబ్ ఆఫర్ చేసే టైంకి ముర్రే డాన్స్ ముర్రే కంపెనీ టీచర్లు అందరూ స్ట్రైక్ లోకి వెళ్ళిపోయారు. సో ఆ స్ట్రైక్ లో ఈవిడ హస్బెండ్ ఇంకా కొంత సర్వైవ్ అవ్వగలిగారు, ఎందుకంటే ఇంకొక కంపెనీ వాళ్ళని ఆఫర్ చేస్తుంది అనమాట. ఫైనాన్షియల్ డిఫికల్టీస్ లో ఉన్న కంపెనీ. తర్వాత పార్టీ చదువుదాం. Jai Baba. When the strike at Murray's failed, my teaching future looked bleak. The management job was swept away, and even teaching at another studio was out of the question, as no studio at that time would hire a union member. I was disgusted with the dance business as a means of making ends meet, and decided to try some other type of work. My search led to an offer as manager of a slenderizing salon. At the same time, Maya Bolin unexpectedly asked if I would be willing to manage her studio for a percentage of the gross. Okay. అయితే ఈ ఫస్ట్ ఆర్థర్ ముర్రే స్టూడియోలో ఆవిడ నేర్చుకుని అక్కడే జాబ్ చేద్దాం అనుకుంది కదా. అక్కడ వాళ్ళు ఆ స్ట్రైక్ ఏమైందంటే అది ఫెయిల్ అయిపోయింది. అయిపోతే ఆ టీచింగ్ కెరియర్ అంతా పోయినట్టే కదా. ఆవిడకి కొంచెం దానివల్ల ఏదో నిస్పృహ, నిరాశ, అది ఫ్యూచర్ అంతా అస్పష్టం అయిపోయింది ఆవిడకి. అయితే ఈ మేనేజ్మెంట్ జాబ్ కూడా పోయింది. ఇంకో చోట వెతుక్కుందామంటే ఆ స్టూడియో కూడా ఎందుకంటే అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయింది. ఎందుకంటే ఏ స్టూడియో కూడా అప్పట్లో యూనియన్ ఇలా స్ట్రైకులు, యూనియన్ మెంబర్షిప్ తీసుకుని స్ట్రైకుల్లో ఉంటే కనుక వాళ్ళని తీసుకోవట్లేదు దాన్ని అప్పుడు అనమాట. అందుకని ఏమైంది, ఇదంతా ఈవిడికి చాలా ఒక నిరాశ, నిస్పృహ అయిపోయి డిస్గస్ట్ అయిపోయింది. ఆవిడ మీద ఆవిడకే ఒక నిరాశ కలిగి ఇన్సెక్యూర్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఏదో ఒక జాబ్ తీసుకుందాము, ఇలాగా ఈ కుటుంబాన్ని నడపాలి కదా. అందుకని చెప్పి ఆవిడ టు మేకింగ్ ఎండ్స్ మీట్, టు డిసైడ్ సంథింగ్ అదర్ టైప్ ఆఫ్ వర్క్, ఏదో ఇంకోటి చేసుకుందాంలే అనుకుని వెతుక్కున్నప్పుడు ఏమైంది, అక్కడ ఇంకొకడ ఏదో సెలాన్ లాంటి దీంట్లోనేమో అక్కడ ఒక మేనేజర్ గా ఆఫర్ వచ్చింది ఆల్మోస్ట్. అయితే అదే టైంలో
ఇంకొక డాన్స్ స్టూడియో ఆవిడ పేరు అది మాయా బోయలెన్ అని చెప్పారు. ఆ మాయా అనేది ఆవిడ పేరు, ఆ ఓనర్ పేరే, కానీ అలా ఆవిడ పేరుతోటి ఆ స్టూడియో పెట్టుకున్నారు, మాయా బోయలెన్. అయితే అదే టైంలో ఆవిడ్ని ఈవిడ్ని అడిగారు, వస్తావా, మాకు నీకు ఆఫర్ చేశారు, ఒక జాబ్ ఆఫర్. అయితే అదేం ఆఫర్ ఏంటంటే ఫర్ ఒక పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్, అంటే మొత్తం టోటల్ ఏ కట్లు లేకుండా, ఏ ట్యాక్స్ కట్లు లేకుండా దాంట్లో నీకు పర్సంటేజ్ ఇస్తాము, నీకు ఇంత జీతం ఇస్తాము అనుకుంటూ అని ఒక ఆఫర్ వచ్చింది. I was wavering between these two offers when one of the Bolan teachers urged me to take Maya's offer, as she and the other teachers wanted me to be their manager. I told her about the other offer and said, "No doubt I'll choose the wrong one. I always do." అయితే ఈ జాబ్ ఏదో చిన్న జాబ్ తీసుకుందాం అనుకునే టైంలో వీళ్ళు ఆఫర్ చేశారు. అయితే ఈ మైండ్ వేవర్గా ఉంది, తీసుకుందామా ఆ జాబా ఈ జాబా అనుకునే టైంలో ఆ మాయా బోలెన్లో అక్కడ కొంతమంది టీచర్లు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, తీసుకో ఈ ఆఫర్ తీసుకో అని అడిగారు, చెప్పారు, కొంచెం ఇన్సిస్ట్ చేశారు, బలవంతం అంటే తీసుకోమని సజెస్ట్ చేశారు. అయితే మా మేనేజర్గా ఉండు, నువ్వు బయట బాగుంటుంది నువ్వు వస్తే అని చెప్పేసి, మాకు కూడా నువ్వు మేనేజర్గా ఉండడం అంటే ఇష్టం అని చెప్పారు. అప్పుడు ఆ ఫ్రెండ్ తోటి, అక్కడున్న ఫ్రెండ్తో చెప్పింది, ఇంకొక ఆఫర్ వచ్చింది నాకు ఇప్పుడే వస్తుంది, నేను ఇంకా డిబేట్ చేస్తున్నాను అని నవ్వేసింది ఆవిడ. అయినా నో డౌట్ నేను ఎప్పుడు చూసినా ఇలా వేవర్ అయ్యి అదా ఇదా అనుకుని ఏదో రాంగ్ వన్నే సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి, నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను అని అంది ఈవిడ. "Well, why don't you pray for guidance?" she asked. I laughed outright at that. I said I didn't believe in God. She replied, "What if you didn't have a family or a job or your health and had no friends? What would you do?" That hit me, but I hid my reaction and said I would think it over. But I asked myself, yes, what would I do? The next day, the studio's treasurer, Andy, asked if I had made up my mind about the studio's offer. I told him I would take the job if they would give me a base salary and a larger percentage of the gross. I really did not think they'd do it, but it would provide me with a way of making a choice. Andy said he could talk it over with the studio board and let me know. అయితే ఈ ఫ్రెండ్ అడిగింది కదా, ఏది తీసుకుంటావని, నాకు తెలియట్లేదు, ఏదో ఒక రాంగ్ వన్ తీసుకుంటాను అన్నప్పుడు ఆ ఫ్రెండ్ అంది, అయితే నువ్వు నీకు తెలియకపోతే సహాయం కోసం ఏం చేయాలో ప్రే చేయకూడదా అని అడిగింది. ప్రేయర్ చెయ్యి అని చెప్పింది. అడిగితే నవ్వేసింది ఈవిడ. నాకు భగవంతుడు అంటే నమ్మకం లేదు, నేను నమ్మను గాడ్ని అని చెప్పింది. అయితే అప్పుడు ఆ ఫ్రెండ్ అంది మళ్ళీ, అయితే నీకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ లేదనుకో, జాబ్ లేదనుకో, హెల్త్ బాగాలేదు, నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, అప్పుడు ఏం చేస్తావు అని అడిగింది. అడిగితే అప్పుడు ఈవిడికి అది 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 ఆలోచన అది అప్పుడు అది ఆవిడకి తగిలి మనసుకి అది అవును కరెక్టే కదా అనిపించినట్టుగా అయిందనమాట. అయితే ఇప్పుడు పైకి మాత్రం ఏం అనలేదు, కానీ బట్ రియాక్షన్స్ లోపలే దాచుకుని అప్పుడు ఆలోచిస్తానులే, అప్పుడు అలా జరిగితే అప్పుడు ఆలోచిస్తానులే అనేసింది పైకి. కానీ అనుకుంది లోపల, అవును ఏం చేస్తాను, నాకు అలాంటి పరిస్థితులే వస్తే గనక, నాకు ఎవ్వరు లేక, నా హెల్త్ బాగాలేక, నాకు ఫ్యామిలీ లేక, జాబ్ లేక, రోడ్డు మీద ఎలాగా అప్పుడు ఏం చేయాలి అని అనిపించింది ఆవిడకి. అయితే నెక్స్ట్ డే ఆ తర్వాత రోజు ఏమైందంటే, ఇప్పుడు ఈ మాయా బోలెన్ అనే ఈ కొత్త స్టూడియో ఉంది కదా, ఆ స్టూడియోకి ట్రెజరర్ ఉన్నాడు, అతని పేరు యాండీ. ఆ యాండీ అడిగాడు ఆ స్టూడియో ట్రెజరర్, నువ్వు ఏంటి డిసైడ్ చేసుకున్నావా, నీ స్టూడియోకి మేము ఆఫర్ చేశాం కదా, ఏం ఆలోచించావు అని. అయితే ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, నేను తీసుకుంటాను కానీ నాకు బేస్ శాలరీ ఇచ్చి
ఇంకా నాకు పర్సంటేజ్ దాంట్లో ప్రాఫిట్స్ లో పర్సంటేజ్ అడుగుతోంది. అది కూడా గ్రాస్ సాలరీ అంటే ఏ కట్లు లేని ఆ ఇన్కమ్ దాని మీద పర్సంటేజ్ కావాలి అని అడిగేసింది. కానీ నిజంగా ఆవిడకి ఏంటంటే వాళ్ళు ఇస్తారని ఆవిడ అనుకోలేదు, అంతగా అడిగేసింది కదా. కానీ అట్లీస్ట్ ఆవిడకి ఎందుకని అడిగిందంటే అలా చాయిస్ తీసుకుంటే అట్లీస్ట్ అది వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను తీసుకోలేదు అనుకోవచ్చు కదా. అలా అలా చేసింది అనమాట. అయితే ఆంటీ ఏం చెప్పాడు, నేనేం చేస్తాను, ఓకే అలా అయితే సరే, మా స్టూడియో బోర్డు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి ఒకసారి మాట్లాడి నీకు చెప్తాను అని చెప్పాడు అని అన్నాడు. That night, I went home and decided to try prayer after all. Very sheepishly, I made a deal with God. If you're God, if you really exist, you'll give me some sign. If by tomorrow at 9 o'clock the studio agrees to the salary and percentage I asked for, then I'll know you heard me. Then I'll believe in you. I felt very awkward talking to someone I doubted had any existence, and I would have died of embarrassment if anyone would have caught me doing it. The next morning, at 10 minutes to 9, the phone rang. It was Andy, and the studio had met my demands. However, being a skeptic, I said to myself, this was just a coincidence. It doesn't prove there is God. But since I made the promise to myself, I took the job. అయితే సరే నేను చెప్తాను అన్నాడు కదా. ఆ రాత్రి ఏమైంది, ఇంటికి వెళ్ళి ప్రేయర్ ట్రై చేద్దాం అనుకుంది. ప్రేయర్ చేసి చూద్దాం ఎలా చేద్దామో, ప్రేయర్ చేసి చూద్దాం అనుకుని చాలా షీపిష్లీ, అంటే ఏదో ఎంబరాసింగ్ గా, సిగ్గుపడుతున్నట్టుగా, ఎవరైనా చూస్తారేమో అనుకుని, వాళ్ళు ప్రేయర్స్ ఇలా చేతులు పట్టుకుని కిందకు నీల్ డౌన్ చేసి అలా చేస్తారు కదా, ఎవరైనా చూస్తారేమో అని చెప్పేసి అనుకుంటూనే ఒక డీల్ చేసింది గాడ్ తోటి. నువ్వు నిజంగా గాడ్ అయితే, నిజంగా ఉంటే అయితే నువ్వు నాకు ఒక సైన్, అంటే ఒక సంకేతం, నాకేదో తెలియాలి నువ్వు ఉన్నావని. రేపు పొద్దున్న 9 గంటలకి స్టూడియో, కరెక్ట్ గా 9 గంటలకి ఈ స్టూడియో వాళ్ళు నేను అడిగిన శాలరీ, ఈ పర్సంటేజ్ నేను అడిగినంత ఇస్తే నాకు నువ్వు నా ప్రేయర్ విన్నావని నాకు తెలుస్తుంది. దెన్ అప్పుడు నేను నిన్ను నమ్ముతాను అని చెప్పి అని ఒక ఛాలెంజ్ లాగా చేసుకుని అప్పుడు తనకు కొంచెం ఆక్వర్డ్ గా కూడా ఫీల్ అయింది. ఎందుకంటే ఎవరూ లేరు, గాడే లేడు, ఎవరూ లేరని ఒక పవర్ నే, ఎగ్జిస్టెన్స్ నే, ఉనికినే ఆవిడ డౌట్ చేస్తోంది. అలాంటి వాళ్ళనే తిరిగి ప్రే చేస్తోంది కదా. సో అందుకని ఎవరైనా చూసారేమో, నిజంగా చూసుంటే కనుక నాకు చాలా ఇది ఎంబారాసింగ్ గా ఉంటుందని ఆవిడ అనుకుందనమాట. అయితే అయిపోయింది ఇలా. నెక్స్ట్ డే మార్నింగ్, నా తర్వాత మర్నాడు పొద్దున్న కరెక్ట్ గా 10 నిమిషాలకి, 9 గంటలకి, అంటే 8:50, 10 నిమిషాల ముందర 9 గంటలకి ఫోన్ రింగ్ అయింది. ఎవరు, ఆండీయే ఫోన్ చేశాడు, ఆ కంపెనీ ట్రెజరరే ఫోన్ చేశాడు. చెప్పాడు, నేను మాట్లాడాను, స్టూడియో ఒప్పుకుంది నీ డిమాండ్స్ కి అనేసి. కానీ అప్పుడు అనుకుంది ఇంకా ఏదో సంశయం. అప్పుడు తర్వాత ఛాలెంజ్ కరెక్ట్ గానే జరిగింది కదా, కానీ తనకి తనే చెప్పేసుకుంది, ఇదేదో కోఇన్సిడెన్స్, ఇది జస్ట్ యాదృచ్ఛికంగా ఏదో జరిగింది, కానీ ఇదేమో భగవంతుడు ఉన్నాడు అని ఏమి ప్రూవ్ చేయట్లేదు కదా అని అనుకుంది. బట్ ఎనీవే తనకి తను ప్రామిస్ చేసుకుంది కదా, వస్తే తీసుకుంటాని అని తీసుకుంది ఈ జాబ్. Maya and Andy were religious science practitioners. I was vaguely aware that they had some sort of belief, but I wasn't interested enough to find out what it was. For their part, they were aware of my atheistic attitude, and they left religion out of our conversations. A month or two went by, and one day I picked up a book which was lying on a desk in the studio. It was
The Edinburgh Lectures of Mental Science by Judge Troward. The title appealed to me because it seemed to promise an intellectual treat. సో ఈవిడ జాబ్ తీసుకుంది. ఈ మాయా అండ్ యాండీ కంపెనీలో ఉన్న వాళ్ళిద్దరూ కూడా ఈ రిలీజియస్ సైన్స్ అంటే అదొక రకమైనటువంటి సైన్స్ బిలీవ్ చేస్తుంటారు. వాళ్ళు ఆ ప్రాక్టీస్ చేస్తారు. రిలీజియస్ సైన్స్ ప్రాక్టీషనర్ వాటిని ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఏదో తెలుసు కానీ వాటి గురించి అంత ఇంట్రెస్ట్ లేదు ఈవిడికి. అదేదో దాన్ని పెద్ద తెలుసుకోవాలి, వాళ్ళ ఫాలో అయ్యే సైన్స్ ఏమిటో అని ఈవిడికే అంత కుతూహలం లేదు. వాళ్ళ మటుకు అయితే వాళ్ళకి తెలుసు ఈవిడ నాస్తికురాలు, ఈవిడ ఏం నమ్ముతుందో దేవుణ్ణి నమ్మదని అని చెప్పేసి ఈవిడ రిలీజియన్ తన క్రిస్టియన్ ఆ చర్చిల్లోంచి బయటకు రావడం ఇవన్నీ తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఈవిడ వాళ్ళతో మాట్లాడుతూ ఉండింది కాబట్టి ఈవిడ గురించి వాళ్ళకి తెలుసు. వాళ్ళ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఈవిడికి ఏం లేదు అన్నమాట. అయితే ఇలాగా 1-2 నెలలు గడిస్తే ఒకరోజు ఒక బుక్ అక్కడే ఆవిడ పనిచేసే చోటే ఒక డెస్క్ మీద ఒక బుక్ చూసింది. ఆ బుక్ పేరు ఎడిన్బర్గ్ లెక్చర్స్ ఆఫ్ మెంటల్ సైన్స్. అదంతా మైండ్ గురించి అన్నమాట. బై జడ్జ్ ట్రోవర్డ్. ఈ జడ్జ్ ట్రోవర్డ్ రాసిన బుక్ చూస్తుంది. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎందుకంటే ఏదో ఒక జ్ఞానం, ఏదో ఒక నాలెడ్జ్ కి సంబంధించింది, అది చదువుదాము అన్నట్టుగా ఆవిడకి అనిపించింది. తక్కింది రేపు చదవచ్చు. జై బాబా. జై బాబా అంటూ జై బాబా చక్కగా చెప్పారు, చక్కగా చదివారు. జై మెహర్ బాబా. జై బాబా మాట్లాడను జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. అవతార్ మెహర్ బాబా की जय. నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, ఆనందం బాధయేలే, ఆనందం బాధయేలే, అనుభవము శూన్యమేలే, నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా, ఆనందం బాధయేలే, అనుభవము శూన్యమేలే, నీతో జీవితమంతా. నగవులతో మనసు దోచి నీకై తపింపజేసి, సైగలతో సేద తీర్చి నిన్నే స్ఫురింపజేసి, నగవులతో మనసు దోచి నీకై తపింపజేసి, సైగలతో సేద తీర్చి నిన్నే స్ఫురింపజేసి, తనువంతా ఆక్రమించి, తనువంతా ఆక్రమించి, దోబూచులాడతావు నీతో జీవితమంతా. అడుగడుగు అండ నీవై ఉండి భ్రమింపజేసి, అహరహము నిజము తెలిపి రుజువై నిరాశ రేపి, అడుగడుగు అండ నీవై ఉండి భ్రమింపజేసి, అహరహము నిజము తెలిపి రుజువై నిరాశ రేపి, మురిపించి మాయ చేసి, మురిపించి మాయ చేసి, మర్మాన్ని తెలుపుతావు నీతో జీవితమంతా.
ప్రేమించి ప్రేమ నేర్పి ప్రియమై పరాకు చేసి అలరించి ఆర్తి రేపి వరమై భయాన్ని నింపి ప్రేమించి ప్రేమ నేర్పి ప్రియమై పరాకు చేసి అలరించి ఆర్తి రేపి వరమై భయాన్ని నింపి బాధించి బాస చేసి బాధించి బాస చేసి బంధాలు మాపుతావు జీవితమంతా పాడించి పాట నేర్పి లోలు ఆహాన్ని పెంచి వ్రాయించి రాత నేర్పి వెనకే విమర్శ చేసి పాడించి పాట నేర్పి లోలు ఆహాన్ని పెంచి రాయించి రాత నేర్పి వెనకే విమర్శ చేసి నవ్వించి బుజ్జగించి నవ్వించి బుజ్జగించి గర్వాన్ని త్రుంచుతావు నీతో జీవితమంతా కీర్తనలలో వసించి వరమై ధ్వనించి నీవు మైకాన మమ్ము త్రోసి చూసి సవాలు చేసి కీర్తనలలో వసించి స్వరమై ధ్వనించి నీవు మైకాన మమ్ము త్రోసి చూసి సవాలు చేసి రేపవను మెహర్ శ్రీవై రేపవను మెహర్ శ్రీవై లోపాలు చూపుతావు నీతో జీవితమంతా ఆటేగా ప్రియతమా ఆనందం బాధయేలే ఆనందం బాధయేలే అనుభవము శూన్యవేలే నీతో జీవితమంతా అవతార్ మెహర్ బాబా की जय। मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా की जय। మెహరే తల్లియు తండ్రియు గురువు మెహరే చెలియు బంధువు దైవము మెహరే తల్లియు తండ్రియు గురువు మెహరే చెలియు బంధువు దైవము మెహరే తల్లియు తండ్రియు గురువు అన్యులెవరు మన మెహరుని సాటి మరి లేరెవరు అతనికి పోటీ మెహరే తల్లియు తండ్రియు గురువు మెహరే చెలియు బంధువు దైవము మెహరే తల్లియు తండ్రియు గురువు కరుణకు రూపమై ప్రేమకు నెలవై మనలోనొకడై మసలిన దైవము మరులను గొలిచి మనసున నిలచిన మరులను గొలిచి మనసున నిలచిన
మరువగలేని సుందర రూపుడు మరువగలేని సుందర రూపుడు మెహరే తల్లియు తండ్రియు గురువు శుభగడియలలో శుభము తానై చింతలయందున చింతలు నిలచి శుభగడియలలో శుభము తానై చింతలయందున చింతలు నిలచి సఖుడై ప్రియుడై తోడు నీడై సఖుడై ప్రియుడై తోడు నీడై నిరతము నిన్ను గాచెడి వాడైనా నిరతము నిన్ను గాచెడి వాడైనా మెహరే తల్లియు తండ్రియు గురువు మెహరే చనియు బంధువు దైవము మెహరే తల్లియు తండ్రియు గురువు మెహరే తీయని బంధము మనకు ఆతని స్మరణమే ఆనంద పదము అతడే మనకు గమ్యము నిజము అతడే మనకు గమ్యము నిజము తలపగా అతడే సర్వము కాదా తలపగా అతడే సర్వము కాదా మెహరే తల్లియు తండ్రియు గురువు మెహరే చనియు బంధువు దైవము మెహరే తల్లియు తండ్రియు గురువు. అవతార్ మెహర్ బాబా की जय. ఇంకో 2 minutes ఉంది. నామ్ జస్ట్ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహర్ బాబా की जय. 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 పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహర్ బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. జై బాబా. శిల్ప రెడీగా ఉన్నాను. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. మన 4వ రోజు సప్తాహం కార్యక్రమానికి బాబాను మరియు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. మనం గత 3 రోజులుగా రియల్ ఎగ్జిస్టెన్స్, రియల్ లవ్, రియల్ సాక్రిఫైస్ కోసం తెలుసుకున్నాము. దీన్ని బాబా చెప్పినట్లుగా మనం ఎలా లింక్ చేసుకోవచ్చు అంటే, బాబా చెప్పారు, ఉన్నది ఒక్కడే భగవంతుడు, అది నేనే. ప్రేమతో ప్రేమ బీజాలు నాటడానికి మీ అందరి దగ్గరకు వచ్చాను అని చెప్పారు.
అలాగే చెప్తూ ఆ ప్రేమ ఎప్పుడు వస్తుంది అంటే అన్నీ మీరు త్యాగం చేయగలిగినప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది అని చెప్పారు. ఇవాళ 4వది అయిన ద రియల్ రినౌన్సియేషన్ అంటే సన్యాసము లేదా పరిత్యాగము. దీన్ని బాబా ఏమంటున్నారంటే రియల్ రినౌన్సియేషన్ అంటే ఏమిటి అంటే the only real renunciation is that which abandons even in the midst of worldly duties all selfish thoughts and desires. అంటే మనకు ఉన్న స్వార్థపూరితమైన ఆలోచనలను మనము కష్టతరమైన పదమే కానీ సులభంగా చెప్పుకోవాలి అంటే విడిచిపెట్టేయటం అంటే మనం గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. విడిచిపెట్టేయటము ఇది చాలా కష్టమైన పని. బాబా ఎలా చెప్పారు అంటే దీన్ని ప్రాపంచిక విధుల మధ్య మనం ఉన్నప్పటికీ కూడా అన్ని పనులు మనం చేస్తున్నప్పటికీ కూడా మనలో ఉన్న స్వార్థపూరితమైన ఆలోచనలు మరియు కోరికలను విడిచిపెట్టేయటమే నిజమైన పరిత్యాగము లేదా సన్యాసం అవుతుంది అని అంటున్నారు. అంటే మనం వింటున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా విడిచిపెట్టేస్తారు అని నిన్న చెప్పుకున్నాం. ఇవాళ సన్యాసం కోసం బాబా అంటున్నారు అన్ని స్వార్థపూరిత ఆలోచనలు మీరు విడిచిపెట్టేయండి అని చెప్తూ, దీనికి మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే పూర్వం మన సంసార జీవితాన్ని విడిచిపెట్టేసి అందరూ సన్యాసం చేసేవారు. అలా చెప్తూ బాబా ఏం చెప్తున్నారు అంటే మీరు అవేం చెయ్యక్కర్లేదు, మీరు ఏ పనైనా చేసుకోండి, మీరు చేస్తున్న పనులలోని ఇది నేను చేస్తున్నాను నాది అనే స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా జీవించగలగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బ్యాంకులో పనిచేస్తున్న వాళ్ళైనా లేదా ఒక బంగారం కొట్టులో పనిచేస్తున్న వాళ్ళైనా ఆ షాప్ లో ఉన్నప్పుడు బంగారాన్ని చూస్తే వాళ్ళకి ఎంతో దీనిగా ఉంటుంది. కానీ వాళ్ళు అది పని చేయాలి కాబట్టి రోజు వాళ్ళు అమ్మవలసిన ఐటమ్స్ తెస్తారు, డిస్ప్లేలో పెడతారు, మళ్ళీ తిరిగి అది షాప్ లోని పెట్టేసి వాళ్ళకి ఇచ్చిన మినిమం శాలరీ ఎంత ఉంటుందో అది తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు ఇది నేను తీసుకెళ్ళిపోతాను, ఇది నాది అన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత కాబట్టి ఆ బాధ్యతను నెరవేరుస్తూ మళ్ళీ తిరిగి అది వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఆ రకంగా జీవించటమే అది సన్యసించడము అని బాబా చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక చిన్న సంకీర్తనను గుర్తు చేసుకుందాం. అప్పుడు అది చేస్తున్నప్పుడు మనం ఏమనుకోవాలి అంటే బాబాయే మన దైవం, బాబాయే మన సర్వం అని. అలా భావించినప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాం. మెహరే దైవం మెహరే సర్వం అవతార్ మెహర్ బాబా కీ జై. అంటే మనం చేసే ఈ ప్రతి పనిలోని బాబాయే నా దైవము, బాబాయే నా సర్వము, బాబాయే నన్ను ఈ కష్టాల్లో ఉంచుతున్నారు అని బాబా మై విష్ లో చెప్పినట్లుగా మనం చేసే ప్రతి పనిలోని బాబాయే మన వెన్నంట ఉండి మనల్ని నడిపిస్తున్నారు అనే ఆ ధైర్యంతో మనం చేసే బాధ్యతలను మర్చిపోకుండా ముందుకు సాగాలట. అది బాబా మై విష్ లో ఏ రకంగా చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. మెరువకను బాధ్యతలు స్వీకరించాలి, నేర్పు మీరగ విధులు నిర్వహించాలి, మన
మెదలుచుండాలి, నడిపేది తానని భావముంచాలి. మెహరు దేవుని ఇచ్చ తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. కష్ట సుఖములు నీకు సంప్రాప్తమైన తరి మెహరేచ్చగావాని స్వీకరించాలి. ప్రతి పరిస్థితి యందు మెహరుడే ఉంచెనని, ప్రతి పరిస్థితి యందు మెహరుడే ఉంచెనని వినయమున ఆతనికి అర్పణము కావాలి. మెహరు దేవుని ఇచ్చ తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. సర్వజీవులయందు చరించునాతడని అవగాహనమునుంది సేవలే చేయాలి. సర్వజీవులయందు చరించునాతడని అవగాహనమునుంది సేవలే చేయాలి. పరుల సేవలు చేసి పరమార్థముందాలి. ప్రియతముని ఈచకు అంకితము కావాలి. మెహరు దేవుని ఇచ్చ తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. అనునిత్యమానామ స్మరణ చేసేడి వారు అంతిమ శ్వాసలో మెహరునే మరువరు. అనునిత్యమానామ స్మరణ చేసేడి వారు అంతిమ శ్వాసలో మెహరునే మరువరు. అట్టి వారలే తనను చేరునన్నాడు. దివ్యాధికారమున తెలిపినానన్నాడు. మెహరు దేవుని ఇచ్చ తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. అంటే ఇది భగవంతుని ఇచ్చ ప్రకారం జరుగుతుంది. బాబా హ్యాపీగా ఉండమన్నారు, లేదా ఇది బాబా స్విష్ కాబట్టి ఏ పని చేస్తున్నా బాబా దాంట్లో ఉన్నారు. ఇప్పుడు బాబా నన్ను సాడ్ గా ఉన్నారు, లేదా బాబా నన్ను ఈ పరిస్థితుల్లో ఉంచారు అని మనం అనుక్షణము గుర్తు చేసుకుంటూ మన బాధ్యతలను నిర్వహిస్తూ ఆయన ఇచ్చ ప్రకారం నడుచుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. ఇలా చెప్తూ బాబా ఒకసారి జూలై 18, 1939లోని స్త్రీ మండలి వారికి ఒక చిన్న మెసేజ్ చెప్పారు. అదేంటి అంటే, నా దగ్గర తపస్సులకు గాని ధ్యానాలకు గాని లేదా మీరు చేసే యజ్ఞ యాగాదులకు విపరీతంగా చేసే పనులకు
స్థానం ఉండదు. ఎందుకు అంటే నేను చెప్పేదంతా సింపుల్ గా వెళ్ళే మార్గము. ఆ మార్గంలోని మీరు నా చేయను గనుక గట్టిగా పట్టుకుంటే నేను మిమ్మల్ని చివరి వరకు ఆనందంగా ఉండేటట్టుగా తీసుకువెళ్తాను. అంతేగాని మీరు ఈ పనులు చేసుకుంటూ అసలుగా మనం చేయవలసిన పనిని మర్చిపోతున్నాంట. అదేంటి అంటే థింక్ అండ్ స్పీక్ అబౌట్ మీ. నా గురించి మాత్రమే ఆలోచించండి, నా గురించి మాత్రమే మాట్లాడండి. ఎందుకు అంటే నిజంగా మీరు నా గురించి ఆలోచించి మాట్లాడగలిగినప్పుడు మీరు అన్నీ మర్చిపోతారు. అంటే మనం తాగడం గాని, తినడం గాని, పడుకోవడం గాని ఇవన్నీ కూడా మనం మర్చిపోయి చివరికి ఆ అవతారుని దరి చేరుకుంటాంట. అలాగే ఇలాగ మనం ఇప్పటి నుంచి గుర్తుంచుకుంటే మన అంతిమ శ్వాసలోని మనకి ఆయన స్వయంగా గుర్తు చేస్తారట. ఇంతటి అవకాశం ఎవరిస్తారండి మరి? ఇప్పుడు మన 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతోంది. అనుక్షణం మనకి బాబా దీంట్లోనే ఉన్న ఆనందం కలుగుతోంది. అంటే ఇండియాలో ఉన్నా, అమెరికాలోనున్నా, ఎక్కడున్నా మనం బాబా సన్నిధిలో ఉన్నాము అనే ఆనందం మనకు కలుగుతోంది. దీనివల్ల ఒక్కొక్కసారి హడావిడిగా ఉంటూ మనం సరిగ్గా తినటం లేదు, తాగటం లేదు. కానీ బాబా నామస్మరణ మనం చేసుకుంటున్నాం కాబట్టి అవన్నీ మనకేమీ పట్టలేదు. ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి కదా. ఇలా చెప్పుకుంటూ ఈ సంకీర్తనను ఒకసారి చేసుకుని మనం ఈ కార్యక్రమం ఇప్పుడు నా కార్యక్రమం ముగిస్తాను. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరే దైవం మెహరే సర్వం అని భావించిన మహానందము మహాభాగ్యము. మెహరే దైవం మెహరే సర్వం. అహమును విడచి ఇహమును మరచి మాయా మమతల మర్మము తెలిసి. అహమును విడచి ఇహమును మరచి మాయా మమతల మర్మము తెలిసి. సర్వము ఆతని ఈచకు బదలి. సర్వము ఆతని ఈచకు బదలి. మెహరుని తలచుటే మహానందము మహాభాగ్యము. మహానందము మహాభాగ్యము. కష్ట సుఖములు కలిమిలేములు గత జన్మముల బంధములేయని. కష్ట సుఖములు కలిమిలేములు గత జన్మముల బంధములేయని. సర్వము ఆతని ఈచకు బదలి. సర్వము ఆతని ఈచకు బదలి. మెహరుని తలచుటే మహానందము మహాభాగ్యము. మహానందము మహాభాగ్యము. నిత్య జీవితమున బాధ్యత మరువక నిస్వార్థముతో జీవించుటయే. నిత్య జీవితమున బాధ్యత మరువక నిస్వార్థముతో జీవించుటయే. మానవ సేవయే మాధవ సేవని. మానవ సేవయే మాధవ సేవని. మెహరుని తలచుటే మహానందము మహాభాగ్యము.
మహానందము మహాభాగ్యము మెహరే దైవం మెహరే సర్వం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు జై బాబా. శిల్ప చాలా బాగా జై బాబా. పాడారు, చాలా మంచి విషయాలు కూడా చెప్పావు. జై బాబా. జై శైలజ బాబా. ఎవరండి? Jai Baba. Jai Baba Gayatri. Jai Baba. I'll be reading That's How It Was, The Stories of Life with Meher Baba by Eric Jesawala. Today we'll be reading Einstein. Avatar Meher Baba Ki Jai. Did Baba ever met Einstein? No, not to my knowledge. Somehow the rumor has gotten around that Baba did meet Einstein. But as far as I know from my own experience, this is not so. But Einstein's daughter did meet Baba, and perhaps that is what people are thinking about. Would you like to hear about that? Baba was meeting with the public at a hotel in New York. I was not with Baba at the time, but I heard this from those who were with the Baba. I think it was Norina or Elizabeth who first told us this story. I'm not sure which, but I remember the story itself. It seems Baba had finished meeting with the people and now there were no other people left for personal interviews. But Baba asked Elizabeth or Norina to go check in the lobby and make sure that there were no others left waiting to see him. She went and looked, and there was no one there. So she reported this to Baba. But Baba said, "Look again, make sure." So she went again and again. There was no one there. Why should be there? Baba must have given the timings for the program, and it was past time now. And all knew that they had left. But Baba sent her 3 times to check to make sure that no one was waiting for him. So she thought Baba must be expecting someone. So the third time, when she went to the lobby and there was no one there, she had the prompting to go to the door of the hotel itself and look out. And sure enough, there is a woman looking up uncertainly and then looking down at a scrap of paper in her hand as if to ascertain whether this was a right address or not. Seeing this, she thinks this may be the one Baba is waiting for, and she says, "May I help you? Did you come here to see Meher Baba?" And the woman replies, "Yes." "Come in, Baba is waiting for you." And she ushers the woman into Baba's presence. And it turns out that this is Einstein's daughter. Baba met with her, and at the end of the meeting, Baba asked one of his mandali to give her some of his books. She was given quite a stack of books to take with her. Of course, we have no way of knowing, but from that we may assume that she talked to her father. Perhaps she even shared the books with him. So maybe Einstein read Baba's books. But as far as I knew, he never met Baba. But Baba would refer to him now and then. He would make the gesture for large head, great intellect, very brainy, and wherever he wanted to give an example of such an intellect, he would say Einstein, because he had that reputation as being the smartest man, the greatest intellect on earth. So Baba would use the name when he wanted to indicate something about great intellects. But I remember another occasion when Einstein was mentioned in Baba's presence, and it led to a very nice discourse Baba gave. I remember it very well. I was reading the paper to Baba. You know how I used to read it? I would read out the headlines one after the other until I got to one that seemed to interest Baba. And then he would gesture, "Read on." I would read the first few lines of the story, and usually Baba would say, "Okay, enough, go on with the rest." And I would then go back to just reading out the headlines. But every now and then, Baba would get interested and would want me to read more. And one story, and I read in its entirely, had to do with Einstein.
I was reading the paper one day to Baba, and this one headline said, Einstein takes a vacation. And this intrigued Baba, so he gestured to read on, and I did. It seems one day Einstein went to ocean with his grandchildren, and they played on the sand and had a good time. And at the end of the day, the children called to Einstein to come and watch the sunset with them. So Einstein went and admired the sunset, and that was the story. It was just a little filler, you may say. The idea of Einstein, this great intellect, playing on the beach with his grandchildren, struck someone as amusing as, and they wrote the article. But when I finished, Baba looked at me and gestured. What do you think? Einstein knows very well that sun does not rise and set. This is merely an illusion caused by Earth's rotation around the sun. He knows this, yet still he can admire the sunset with his grandchildren. He does not try to explain to them about the astronomy and physics. He plays with them and joins in the game and admires the sunset just as they do. It is the same with the avatar. Baba continued. Whenever I come down to your level. I am omniscient, but I come down to the level of humanity, and on your level, I admire the creation, although I know fully well that it is just an illusion. So those are the only two incidents I know of which connect Baba with Einstein. But I often think of the figure Baba gave, that just as the great intellect can play with his grandchildren on the bench, so too the avatar, the one who knows all, come down to our level. And speaking of sunsets, this reminds me of another figure Baba gave one time when I was walking with him. It was noon, and we were walking, and it was very hot, and Baba gestured like this. Do you feel the heat? It is very hot, isn't it? And I said, Yes, Baba, I feel it. Then Baba suddenly asked me, which is more glorious, the sunrise or the sunset? And I said, the sunset, Baba. Baba said, yes, it is so. Then he asked, do people ever come out to admire the sun when it is in the zenith? I said, no, Baba. Baba said, people do not ever see the sun then. They are not aware of it. They feel the heat, but they do not even look at the sun. It is only at sunrise and sunset that people glorify the sun. And then he continued and said, it is the same with my advent. When I am about to come, there is great anticipation. It is a surprise. But then when I come, now that I am in your midst, it is like the midday sun. But when I drop my body, that will be the glorious sunset, and then all world will become aware of my advent. That is what Baba told me. We'll read next one, Ginde. Baba has his own way of drawing his loved ones. Doctors are a prime example, and Dr. Ginde, you may say, is a glaring example of this. Baba was suffering from excruciating pain in his face. He called what is called trigeminal neuralgia. Our Faramji, who just died this last June, also suffered from it, and the pain was so bad that he used to come out of his room and bang his head against the pillars of the veranda to get some relief. Baba hadn't been able to eat for several days because of the pain, and naturally, we were all worried about Baba's condition. Nariman was living in Bombay then, and he contacted Dr. Ram Ginde. Dr. Ginde was a top neurologist in the country at the time, a renowned doctor, and the Nariman went to Beach Kennedy Hospital to see if Dr. Ginde would travel to Ahmednagar to examine Baba, because he knew that Baba would not come to Bombay to be treated. In a way, it was a preposterous request to expect such a big person who was so famous and so busy to go all the way to Ahmednagar. But of course, where Baba was concerned, no task was too imposing for Nariman to take on. How can I explain this to you all? It wasn't that we weren't aware of how
curious some of the things where we asked people to do where we were intelligent people. Nariman was a man of the word. He knew very well how important people had to be handled, but there was an air of a freedom around Baba. Baba was the emperor. The whole world was his. Everyone in it was merely one of his vassals. So what did it matter to us if the world thought it this was one that was great, or that was a VIP, or this one was a Maharaj? It was all the same to us. We were in the world, but we truly were not of it. We were free men. We had chosen to become his slaves, and by becoming his slaves, we became totally free from bondage to values of worldly people. So Nariman didn't hesitate for a second to go and ask his famous neurosurgeon to see Baba. I remember Nariman telling us about it later. It was amusing the way he described it. Instead of having an interview with Dr. Ginde in his office, as he expected, he found that Dr. Ginde was too busy for that. Nariman ended up following Ginde around the hospital as he made his rounds, talking to him in between the patients. Dr. Ginde was very abrupt, almost rude, but it was just that he didn't have time for the social niceties. So Nariman followed Dr. Ginde around and explained the situation, and Ginde agreed to come. Dr. Ginde had never met Baba before, and of course, and at first wanted Baba to come to Bombay, but Nariman told Ginde that Baba couldn't come to Bombay and that Ginde would have to go to Ahmednagar. How? Ginde asked. Nariman said that he would arrange a car and a driver to be put at Ginde's disposal, and eventually Ginde agreed. A certain date had been set up, and on that day the car containing Dr. Ginde arrived at Merazad, and I went to receive him. As soon as he got out of the car, he said to me very curtly, "Do you have any place to piddle?" What? I was a little taken aback, and the question surprised me because we used to piddle wherever we wanted to in those days. We didn't have the latrines you see now. There were just a few buildings here, and we were completely surrounded by the fields. So whenever we had to ease our bladders, we would just wander in one of the fields and go. So I told Dr. Ginde, yes, just this field. Ginde walked off into the field where Fallu's rose garden is now, and I showed him the water tap and soap, and he said to me, "Do you know how to wash your hands?" I don't remember what I said to that, but he went on. Most people don't have any idea how to use soap properly to wash their hands. You don't just rub some of them and then immediately wash it off. And the whole time he's talking, he's rubbing his hands with the soap, making a rich lather, and he gave me a lecture on the proper way to wash your hands. I don't remember it now, but it had something to do to be with working up a good lather and letting the soap bubbles stay on your hands for a while, so that a catalytic agent had time to work, and it was a reaction caused by this agent which actually got the hands clean. I don't remember exactly what he said, but I'll never forget the way he immediately started lecturing me on the proper way to wash your hands. He was like an army general ordering his troops about, showing them how to do this or do that. After coming to Baba's contact, he was completely different person, but this was how he was with us in the beginning. Very abrupt, very curt. In the meantime, Dr. Gohar had come to tell Dr. Ginde that he could see Baba. So Dr. Gohar led him into Baba's room, and Ginde began his examination, and he quickly diagnosed the problem as trigeminal neuralgia. I can give you some medicine for the pain, but there's nothing else I can do. Ginde said. There is no cure, Baba asked. Yes, there is a cure, but it is worse than the disease. What is the cure? Baba asked. I can give you an injection which will relieve the pain in an instant, but I don't recommend it. As soon as Baba heard that, he wanted the injection given, saying that pain was unbearable. But Ginde keep insisting that he couldn't recommend it. I remember Ginde said at one point, "If my own father were suffering the way you are, I would not recommend that he have the operation."
But Baba wouldn't be put off. So finally Ginde said, well, if you want it done, you will have to go to hospital. Hospital? Baba made a frown to show that he didn't like the idea. Why not do it here? But Baba, Ginde said, it is a delicate operation. It has to be done in hospital. Do it here, Baba gestured. Baba, that's impossible. First of all, the room must be completely antiseptic. And Baba turned to Dr. Gohar. Can't you make the room antiseptic? Yes, Baba, we can do that. And in the meantime, Dr. Ginde can have some breakfast. By the time he finished, we will have everything ready here. No, no, it's not possible. It's a very delicate, intricate, and sensitive operation. You need a special screen to make the proper measurements. And Ginde explained that you have to insert a needle into the brain through the temple. You have to make the most exact measurements so you would know where to inject the needle and how deep to position it so that it would be situated at the very end of the trigeminal nerve. Then you released a drop of alcohol on the nerve, and it deadened the nerve so that there would be no more pain. Do it, Baba gestured. But Baba, even if I could do it here, which I can't, I don't recommend it. The pain will stop, but that whole side of your face will be permanently desensitized, numb. You won't be able to feel any normal sensations like heat or cold. Better to live with the pain, which is only periodic, than the loss of sensation will be permanent. You will have no feeling on that half of your face. I think it was the right side of the Baba's face. You won't feel your tears. Your saliva will dribble. Your eye will droop. Better to live with the pain, which is intermittent. I'll prescribe some medicines to make it more tolerable. You see, already Dr. Ginde had developed some feeling for Baba. He didn't want to see Baba looking that way. That's why he had pleaded with Baba that even if it were his own father, he wouldn't want that. But Baba was adamant. No, I want you to do the operation, Baba indicated. I will take full responsibility for it. But Baba, without a screen, it's not possible to measure accurately. There is no way of knowing whether the needle is in the right position. I have been hearing, Baba gestured, that you are the top neurosurgeon in the country and you can do the measurements properly without a screen. It has to be exact, Baba. You don't want to deaden the wrong nerve. But surely, with your experience, you would be able to make the measurements. You see how the conversation turned. Baba started playing on Dr. Kinde's pride, buttering him up as it were, emphasizing how skillful he was reputed to. And though Baba was supposed to be patient, the patient, see how he's the one who leads the doctor in the conversation. Baba conducts it all. Dr. Ginde admitted that he could do the measurements without the screen. But how it is possible for me to do the operation here? You will have to be anesthetized. Why, Baba? You must not move. This is a very delicate operation. The slightest movement of your head could result in my hitting the wrong nerve. I will sit very still. I won't move. But I have to inject the needle to just the right depth and then release one drop of alcohol. How will I know if I have found the right spot? How will I know whether the pain has subsided? You don't even speak. I'll raise my finger. How? Ginde demanded, and Baba gestured. I'll do this, and showed him how he would raise his finger without moving his head at all. But will you able to bear the pain without moving at all? I'll bear it. Your head mustn't shake at all. I won't shake. And Baba indicated that which such calm authority that Dr. Ginde believed it, and eventually was persuaded that he could do the operation here. He went and had breakfast, which the woman sent over while Dr. Goher supervising the cleaning of Baba's room. She turned it into an operation theater, and when it was ready, Dr. Ginde came back inside and began taking the most precise measurements of Baba's head and forehead. He spent a long time with calipers measuring from every angle. Finally, he was ready and he inserted a large needle into Baba's head here at the temple. You could hear the needle as it pierced Baba's skull. You may call it a long, thin nail or not even a needle. As I recall, there was another needle inside this with a drop of absolute alcohol.
Dr. Ginde inserted this into the hole made by larger needle. The instant you feel relief, raise your finger. Dr. Ginde instructed Baba. Baba sat absolutely motionless. And when Dr. Ginde found the right spot and released alcohol without moving at all, Baba just raised his finger like this. Dr. Ginde withdrew the needle and then applied a dressing to the temple. Baba was very happy because the pain was completely gone, and Dr. Gende was also very happy and very proud because, really speaking, the operation should not have been done like that, and it required great skill on Dr. Gende's part to be able to do it. Ginde asked Baba to walk. He wanted to see he wanted to see if Baba's balance had been affected. But I still remember the sight because Baba looked Ginde's hand and the two of them, hand in hand, strolled up and down the room. Baba turned to Dr. Gur and gestured that they should give Ginde some food, bring some rice and dal for him. Baba ordered, and when the food came, Baba fed the first morsel to Dr. Ginde himself. Ginde said, "But Baba, you have not eaten for some days. It is better if you have some food." And Ginde tried to persuade Baba to eat. "I'm very happy," Baba declared. "But I'm not," Ginde answered. "Why not?" "It is not good, Baba. You should not have done it." He was glad the pain was gone, but he was unhappy that one side of Baba's face would not be permanently without feeling or sensation. But as usual, Ginde was in a hurry. So he wanted to leave right away now that the operation was over. And only a minute or two after the car drove off, it was just at the end of the driveway or the top of the hill, you may say, when the pain returned. Baba told us to immediately call Adi on the phone in Ahmednagar and tell him to stop Dr. Ginde's car and tell Dr. Ginde the news that pain had returned. So we did. We didn't have a phone here, but we cycled down to the pumping station and called Adi and told him to stop the car when it came through town. So Adi did. "What is it?" Ginde asked. "I just received a phone call," Adi said, "that the pain was returned. What should we do now?" Ginde replied, "Tell Baba that I am very happy to hear that pain has returned." And this was how Dr. Ginde was caught. It seems as if Baba suffered this excruciating neurologic pain only to have the excuse to call Dr. Ginde to him. And after the contact was made, which was the important thing, the pain came back and Baba's face was not affected. And Baba stopped complaining about the pain as well. In subsequent years, Dr. Ginde saw Baba many times, but not as a doctor, and grew to love him very deeply. You know that at the very end, on the 31st of January, Dr. Ginde was the last person Baba remembered. He had called Dr. Ginde and given instructions that he should come to him at Merazad before noon on the 31st. And throughout the morning, Baba would inquire that Dr. Ginde had arrived yet. Finally, just before noon, Baba told us to call Adi and leave the word as soon as Dr. Ginde arrived. He should be brought to Merazad at once without any tea or refreshment first. And Ginde arrived just after Baba dropped his body. But you know the story, don't you? You know why Ginde was late? As I have told you, he was a very busy man. He was always in a hurry. So when he would come to visit Baba, he would drive from Bombay, spend a few hours with Baba, and then rush back to Bombay. But the whole way here, he would be instructing his driver to go faster. "Can't you go faster? Why are you taking so long? Don't dawdle." And he would instruct the driver to pass cars without regard for whether the road conditions permitted it or not. It used to terrify his wife, and she complained to Baba how often I've been telling him not to back seat drive, but he doesn't listen to me. But if you were to tell him, Baba, he will listen to you. Baba agreed and told Dr. Ginde that from then on he was not allowed to say anything to his driver. He had to let his driver drive at his own speed and not insist that he try to pass every vehicle on the road. Dr. Ginde didn't like it, but his love for Baba was such that he obeyed. But now see the situation. He had been called to Merazad on 31st of by Baba, and Baba has emphasized that he must be there by 12 noon at the latest. So Dr. Ginde has left early that morning in plenty of time, but for some reason his driver went even slower than usual. Of course, Dr. Ginde didn't know
just how critical Baba's condition was. But he was beside himself, and yet he couldn't say a word to his driver. And then, to make matters worse, the driver suddenly pulls over to the side of the road and gets out of the car. Dr. Ginde thought the driver had to pedal or something, but the driver just stood there for a while resting, and Dr. Ginde, bound by his obedience to his Lord, had to remain silent. And it was because that he was late. He arrived at Adi's office just in time to hear that Baba has dropped his body. The shock was so great that he had a heart attack right there in Adi's office. But after only a minute, he and Adi drove to Merazad, and he was able to pay his last respects to Baba. Where were you? We asked. Baba wanted you here by 12. Baba kept asking for you. And poor Ginde, it wasn't his fault that he was late, but he must have felt it. I told you, the shock was so great that he had a heart attack as soon as he arrived and heard the news. But then he stayed and was with us while Baba's body was lying in the crypt at the Mehrabad. It was Dr. Ginde who kept urging us to inter Baba's body. We hadn't planned to keep Baba's body for 7 days in the Samadhi. We had no such plans for it. We weren't able to think ahead that way. We simply were following Baba's orders. We took Baba's body to the crypt in Mehrabad because he had told us many times how important was his body to be placed after he dropped, and we played big in the beginning because Baba had told us to do that as well. But we had no idea so many of Baba lovers would come to pay their last respects to him. Respects to him. We'll continue it in the next tomorrow. Jai Baba. I have a song. Avatar Mere Baba Ki Jai. राम श्याम ईशा अल्लाह मैं क्या जानू रे, राम श्याम ईशा अल्लाह मैं क्या जानू रे, मेरे प्यारे बाबा मैं तुझे अपना मानू रे, मेरे प्यारे बाबा मैं तुझे अपना मानू रे, राम श्याम ईशा अल्लाह मैं क्या जानू रे, राम श्याम ईशा अल्लाह मैं क्या जानू रे, मेरे प्यारे बाबा मैं तुझे अपना मानू रे, मेरे प्यारे बाबा मैं तुझे अपना मानू रे, माया के अंधेरों में एक दीप जलाया तुमने, माया के अंधेरों में एक दीप जलाया तुमने, खुद गर्जी में सोया था मुझको जगाया तुमने, खुद गर्जी में सोया था मुझको जगाया तुमने, तेरे नाम की माला जपना मैं बस जानू रे, ओ बाबा तेरे नाम की माला जपना मैं बस जानू रे, मेरे प्यारे बाबा मैं तुझे अपना मानू रे, मेरे प्यारे बाबा मैं तुझे अपना मानू रे, राम श्याम ईशा अल्लाह मैं क्या जानू रे, मेरे प्यारे बाबा मैं तुझे अपना मानू रे, सीता के राम तुम्ही हो, राधा के कृष्ण कन्हैया, सीता के राम तुम्ही हो, राधा के कृष्ण कन्हैया, मीरा के प्यारे गिरधर हर भक्तन के गवैया, मेरा के तुम प्रियतम मेहर में बस जानू रे, मेरे प्यारे बाबा मैं तुझे अपना मानू रे, मेरे प्यारे बाबा मैं तुझे अपना मानू रे, राम श्याम ईशा अल्लाह मैं क्या जानू रे, मेरे प्यारे बाबा मैं तुझे अपना मानू रे, कोई भी नाम हो तेरा पद्दू दाता है मेरा, कोई भी नाम हो तेरा पद्दू दाता है मेरा, जब से बाबा को देखा दूर हुआ अंधेरा, मेरे लिए बाबा है सूरज में बस जानू रे, मेरे लिए बाबा है सूरज में बस जानू रे, मेरे प्यारे बाबा मैं तुझे अपना मानू रे, मेरे प्यारे बाबा मैं तुझे अपना मानू रे, राम श्याम ईशा अल्लाह मैं क्या जानू रे, राम श्याम ईशा अल्लाह मैं क्या जानू रे, मेरे प्यारे बाबा मैं तुझे अपना मानू रे, मेरे प्यारे बाबा मैं तुझे अपना मानू रे, अवतार मेहर बाबा की जय. थैंक यू. जय बाबा. Jai Baba Shailaja. జయ బాబా. For his Yeah. నాకు అసలు ఐడియా లేదు, ఇవాళ కొంచెం తెలిసింది. జై బాబా. నైస్ జై. సాంగ్. ఏ మెహర్ బాబా. జయ బాబా. కిరణ్ గారు జై బాబా అండి. Yeah. Jai Baba Shailaja. Beautiful song.
థ్యాంక్ యూ కిరణ్. జై బాబా. Yeah. I cannot take it that fast. మీరు చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు సాంగ్. వాళ్ళని జై బాబా. యా సో నైస్. వాళ్ళు కుసుమ్జీ వాళ్ళందరూ మెహరాబాద్ లో పాడుతూ ఉంటే ఎవ్రీవన్ యూస్ టు గో అండ్ డాన్స్ ఫర్ దిస్ సాంగ్. భలే బాగుంది. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. मेहरवतार स्वरूपम महि परमात्म स्वरूपम. मेहरवतार स्वरूपम महि परमात्म स्वरूपम. मरिरादो ये तरुणं మరువక చేయము స్మరణం. మరి మరి తలచిన ధన్యం మానవ జన్మే ధన్యం. మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం. మెహరవతార స్వరూపం మేరు మోహన రూపం మాటల కందని భావం. మేరు మోహన రూపం మాటల కందని భావం. ఇలపై వెలసిన దైవం ఇకపై అతడే సర్వం. మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం. ప్రేమకు అతడే అర్థం ప్రేమికులకు పరమార్థం. ప్రేమకు అతడే అర్థం ప్రేమికులకు పరమార్థం. ప్రేమించే ప్రతి హృదయం పరవశమగుటే తథ్యం. మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం. మెహరవతార స్వరూపం మానుష వేషం దాల్చి మస్తుల రక్షణ చేసి. మానుష వేషం దాల్చి మస్తుల రక్షణ చేసి. మేహరు తోడిదే లోకం ఆ ప్రభు సేవయే లక్ష్యం. మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం. మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం. మరిరాదో ఈ తరుణం మరువక చేయుము స్మరణం. మరి మరి తలచిన ధన్యం మానవ జన్మే ధన్యం. మెహరవతార స్వరూపం అవతార్ మెహర్ బాబా की जय.
అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవే ఓ మనసా, అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవే ఓ మనసా. పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా, పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా, ప్రభు స్తుతిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనసా, ప్రభు స్తుతిలో గల పరమార్థం ప్రబోధించవే ఓ మనసా, అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవే ఓ మనసా. శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా, శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా, పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు చేయవే ఓ మనసా, పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు చేయవే ఓ మనసా, అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవే ఓ మనసా. ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైనదేవో మనసా, ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైనదేవో మనసా, చపలత్వముతో అపమార్గమును సంచరించకే ఓ మనసా, చపలత్వముతో అపమార్గమును సంచరించకే ఓ మనసా, అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవే ఓ మనసా, స్మరణ చేయవే ఓ మనసా. అవతార్ మెహర్ బాబా की जय. ఈడు మెట్ల కావలలోనే నీ వెలుగుంది, ఆ వెలుగును నాదిగా చేసే హృదయం ఉంది, నా హృదయం ఉంది. ఏడు మెట్ల కావలలోని నీ వెలుగుంది, ఆ వెలుగుని నాదిగా చేసే
హృదయం ఉంది, నా హృదయం ఉంది. నా గుండెను నీ నామముగా పలికించాలని ఉంది. నా గుండెను నీ నామముగా పలికించాలని ఉంది. చల్లని నీ ప్రేమ తోటలో ఓ విహరించాలని ఉంది. చల్లని నీ ప్రేమ తోటలో ఓ విహరించాలని ఉంది. ఈడు మెట్ల కావలలోనే నీ వెలుగుంది, ఆ వెలుగును నాదిగా చేసే హృదయం ఉంది, నా హృదయం ఉంది. హంసరెక్క పల్లకిలోనా ఆశలలో తిరిగే నన్ను, హంసరెక్క పల్లకిలోనా ఆశలలో తిరిగే నన్ను, దివ్యానందపు టంచులను దాటించాలి మెహరుడే, దివ్యానందపు టంచులను దాటించాలి మెహరుడే. ఏడు మెట్ల కావలలోనే నీ వెలుగుంది, ఆ వెలుగును నాదిగా చేసే హృదయం ఉంది, నా హృదయం ఉంది. అంతులేని నా కోరికలు మౌనధారుడే త్రుంచాలి. అంతులేని నా కోరికలు మౌనధారుడే త్రుంచాలి. నీవు నేను ఏకమయ్యే ప్రేమయే మిగలాలి. నీవు నేను ఏకమయ్యే ప్రేమయే మిగలాలి. ఏడు మెట్ల కావలలోనే నీ వెలుగుంది, ఆ వెలుగును నాదిగా చేసే హృదయం ఉంది, నా హృదయం ఉంది. अवतार मेहर बाबा की जय. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. నీతో చెలిమి మాక భయమని, నీతో చెలిమి మాక భయమని, నీ స్మరణమునే చేసితిమి, నీ స్మరణమునే చేసితిమి. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, బాబా దేవుడవు అవతారుడవు. మోహములో పడి జీవించినప్పుడు, అహమునాలో నర్తించినప్పుడు, మోహములో పడి జీవించినప్పుడు, అహమునాలో
యోచించినప్పుడు నీతి నియమాలు చారినప్పుడు ఖ్యాతి కోసం యోచించినప్పుడు నీతి నియమాలు చారినప్పుడు ఖ్యాతి కోసం యోచించినప్పుడు సాయము చేయుము దారిని మార్చుము సాయము చేయుము దారిని మార్చుము దయగలవాడవు నీవు ఓ దేవుడవు అవతారుడవు బాబా దేవుడవు అవతారుడవు చేసిన పాపము గత జన్మ ఫలము పశ్చాత్తాపము పొందిన సఫలం చేసిన పాపము గత జన్మ ఫలము పశ్చాత్తాపము పొందిన సఫలం మాకు అందించు ఆ దివ్య సహనం మమ్ము నడిపించు నీ దరికి పయనం మాకు అందించు ఆ దివ్య సహనం మమ్ము నడిపించు నీ దరికి పయనం మేహరు బాబా ప్రేమవతారా మేహరు బాబా ప్రేమవతారా దయగలవాడవు నీవు ఓ దేవుడవు అవతారుడవు బాబా దేవుడవు అవతారుడవు తెలుసుకున్నాము జీవన సత్యం బ్రతుకుతున్నాము నీకై నీత్యం తెలుసుకున్నాము జీవన సత్యం బ్రతుకుతున్నాము నీకై నీత్యం వేడుచున్నాము నీ దివ్య చరణం పాడుచున్నాము నీ దివ్య గీతం వేడుచున్నాము నీ దివ్య చరణం పాడుచున్నాము నీ దివ్య గీతం మేహరు బాబా ప్రేమవతారా మేహరు బాబా ప్రేమవతారా దయగలవాడవు నీవు ఓ దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు నీతో చెలిమి మాక భయమని నీతో చెలిమి మాక భయమని నీ స్మరణమునే చేసితిమి నీ స్మరణమునే చేసితిమి దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు బాబా దేవుడవు అవతారుడవు బాబా హరే मेहर बाबा हरे बाबा हरे 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 मेहर बाबा हरे अवतार मेहर बाबा की जय।
Okay, from the continuation from yesterday, I'm reading out from the second chapter, as aspects of path from the path of love. Manonash, or the annihilation of mind. God is everywhere and does everything. God is within us and knows everything. God is without us and sees everything. God is beyond us and is everything. The one all pervading, all comprehending, all powerful God, who is the self of ourselves and besides whom nothing is real, has helped me and guided me during the Manonash period of my work, and now makes me to dedicate to you the following. To try to understand with the mind that which the mind can never understand is futile, and to try to express by the sounds of language or in the form of words the, the transcendental state of the soul is even more futile. All that can be said and has been said and will be said by those who live and experience this state is that when the false self is lost, the real self is found. To the birth of the real can only follow the death of the false, and that dying to ourselves, the true death which ends all dying, is the only way to perpetual life. This means that when the mind with its satellites, desires, cravings, longings is completely consumed by the fire of divine love, then the infinite, indestructible, indivisible, eternal self is manifested. This is Manonash, the annihilation of the false, limited, miserable, ignorant, destructible I, to be replaced by the real I, the eternal processor of infinite knowledge, love, power, peace, bliss, and glory in its unchangeable existence. Manonashi is bound to result in this glorious state in which the plurality goes to the unity comes, ignorance goes and knowledge comes, binding goes and freedom comes. We all are permanently lodged in the shoreless ocean of infinite knowledge and yet are infinitely ignorant of it until the mind, which is the source of the ignorance, vanishes forever. For ignorance ceases to exist when the mind ceases to exist. Unless and until ignorance is removed and knowledge is gained, the knowledge will the knowledge where the divine life is experienced and lived, everything pertaining to the spiritual seems paradoxical. God, whom we do not see, we say it is real, and the world, which we do not see, we say is false. In experience, what exists for us does not really exist, and what does not exist for us really exists. We must lose ourselves to in order to find out ourselves. Thus loss itself is gain. We must die to self to live in God. Thus death means life. We must become completely void inside to be completely possessed by God. Thus complete emptiness means absolute fullness. We must become naked of selfhood by possessing nothing so as to be absorbed in the infinity of God. Thus, nothing means everything. Bhakti Yoga, out of number of practices which led to the ultimate goal of humanity, God realization, Bhakti Yoga is one of the most important. Almost the whole of the humanity is concerned with
Bhakti Yoga, which in simple words means the art of worship. But it must be understood in all its true aspects and not merely in the narrow and shallow sense in which the term is commonly used and interpreted. The profound worship based on the high ideals of philosophy and spirituality, prompted by divine love, doubtless constitutes true, true Bhakti Yoga. It follows then that the various ceremonies and rituals which are part of parcel of every creed of the chariot of every religion constitute only its shadow. Nevertheless, it may be said that the ritualistic worship which the masses of the humanity confuse with religion is Bhakti Yoga in its incipient and initial stage. A number of ceremonies performed by the followers of every creed and doubtless useless, but these ceremonies are, and modes of offering prayers, which are essentially based on the principle of conveying and evoking worship, may be said to constitute elementary Bhakti Yoga. Although Bhakti Yoga cannot be divided into separate watertight compartments, it may be said to have three principal stages. The first stage, which is elementary, concerns itself with the ritualistic worship. The namaz of the Muslims, the Tal Bhajan and Sanja Puja in Hindus, the Kusti and Bantras of Zoroastrians, and the prayers of the Christians, etc., are no doubt Bhakti worship in rudimentary stages. The first stage of Bhakti Yoga is therefore general, and almost everyone is concerned with it and can practice it. The second stage, which is intermediate, concerns itself on the constant remembrance of God. The worshipper, through constant mental and physical repetition, namsmaran or jikra, of any of the name of the God, achieves the fixity of through thought on God without the medium of any ceremony. In other words, when the person through when the person's thoughts are always directed towards God throughout the waking stage, even while eating or talking, he may be said to be the second stage of Bhakti Yoga. This kind of constant remembrance of the God must not be confounded with meditation. In meditation, one makes an attempt to achieve fixity of thoughts, whereas one who has reached the second stage of Bhakti Yoga already possesses the one soul and single thought of God, and therefore has no mere need of organized thinking. Just a variety of thoughts come to an ordinary man, even without the intention on his part to have them. The Bhakti Yogi is the second stage, simply cannot help thinking about the Lord wherever and however he may be. This fixity of thought on God is higher bhakti or worship. I have to stop here. Yeah. We'll continue tomorrow. Jai Baba. Avtar Meher Baba ki Jai. జై బాబా. నైస్ రీడింగ్, నైస్ సాంగ్. Thank ఇప్పుడు you. నాకు ప్రశాంతంగా ఎప్పుడు అయి ఉంటుంది. నేను అదే పాట ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని, నెహ్రావతార స్వరూపం. మీరు ఎలా పాడారు నాకు ఎంత అవునా? థ్యాంక్ యూ అండి. నేను సుశీల ఆంటీ దగ్గర నేర్చుకున్నాను పాట. జై బాబా. జై బాబా. రెడీగా ఉన్నారా? జై బాబా. జై బాబా. జై బాబా అందరికి. సారీ అమ్మా, మనోజ్ఞ. ఐమ్ సారీ. ఆంటీ మీరా? గాయత్రి అక్కనా? గాయత్రి అక్క. ఓకే ఓకే. నాకు సడన్ గా ఆంటీ వాయిస్ లాగా వినిపించింది, మంజుష ఆంటీ వాయిస్ లాగా.
ఆహా. ఓకే. అంటే ఇప్పుడే ఓకే. వెళ్తున్నారు చూస్తా. జై బాబా. ఓకే. జై బాబా. నేను ముందుగా ప్రతాప్ ఆహిర్ గారు రాసి కంపోజ్ చేసిన గజల్ పాడుతున్నాను. ఆపుకి ఖుష్బూ సే హై అవతార్ మెహర్ బాబా की जय. आपकी खुशबू से है हर शख्स यहाँ बहका हुआ. आपकी खुशबू से है हर शख्स यहाँ बहका हुआ. फूल है पत्ता भी है, फूल है पत्ता भी है, कांटा भी तो महका हुआ. फूल है पत्ता भी है, कांटा भी तो महका हुआ. जाने नहीं ये रोशनी जाने कहाँ से आ गई. जाने नहीं ये रोशनी जाने कहाँ से आ गई. सुबह तो फिर सुबह रही, सुबह तो फिर सुबह रही, रातों में भी उजाला हुआ. आपकी खुशबू से है हर शख्स यहाँ बहका हुआ. जब आपकी रूहानिया जर्रे जर्रे में छा गई. जब आपकी रूहानिया जर्रे जर्रे में छा गई. फूल है फूलों का रंग रंग ही रहा. फूलों का रंग रंग ही रहा. माटी का रंग उजाला हुआ. फूलों का रंग रंग ही रहा. माटी का रंग उजला हुआ. जो आपके आने से ही दुनिया का ये आलम रहा. जो आपके आने से ही दुनिया का ये आलम रहा. कलियों का खिलना लाजिम ही था. कलियों का खिलना लाजिम ही था. पत्थर मिला पिघला हुआ. कलियों का खिलना लाजिम ही था. पत्थर मिला पिघला हुआ. आपकी खुशबू से है हर शख्स यहाँ बहका हुआ. जो जब आपकी आहट सुनी बेताबियां बढ़ने लगी. जब आपकी आहट सुनी बेताबियां बढ़ने लगी. आप इस कदर हमसे मिले, आप इस कदर हमसे मिले. हमसे जी भर रोना हुआ. आप इस कदर हमसे मिले. हमसे जी भर रोना हुआ. आपकी
खुशबू से है हर शख्स यहाँ बहका हुआ। कहते प्रतापा को क्या मिला, मेहर से ये भरोसा मिला। कहते प्रतापा को क्या मिला, मेहर से ये भरोसा मिला। दुनिया में जब भी वे आएंगे, दुनिया में जब जब वे आएंगे, आना मुझे ये तय हुआ। दुनिया में जब भी वे आएंगे, आना मुझे ये तय हुआ। आपकी खुशबू से है हर शख्स यहाँ बहका हुआ। आपकी खुशबू से है हर शख्स यहाँ बहका हुआ। अवतार मेहर बाबा की जय। ఇప్పుడు తెలుగు భజన్ పాడుతున్నానండి. యేసుమంత నీ ప్రేమ. అవతార్ మెహర్ బాబా की जय। యేసుమంత నీ ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే। యేసుమంత నీ ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే। పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై, పరిణామ జగమెల్ల పాలింపగా। పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై, పరిణామ జగమెల్ల పాలింపగా। పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమ, ఆ పురుషోత్తమ। యేసుమంత నీ ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే। నిరాకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపుగనలేని నిఖిలాందులా। నిరాకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపుగనలేని నిఖిలాందులా। కృప చూపి నిన్ను జూచి వరమీయవా, మెహరు పురుషోత్తమ, ఆ పురుషోత్తమ। యేసుమంత నీ ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే। విభజింపగా రాని కృపా సాగరా, అలలెల్ల నీలోనే మెలిగేములే। విభజింపగా రాని కృపా సాగరా,
భ్రమ బాపవా మెహరు పురుషోత్తమా ఆ పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే అవతార్ మెహర్ బాబా की जय నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై అనురాగమే రాగముగా ఆరాధనే శృతి లయగా అనుక్షణము నీ కలపే అమరే ఆలాపనగా గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై ప్రేమే భావార్థముగా సేవే పరమార్థముగా నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా గీతాలను పాడించు నీ బాటన నడిపించు గీతాలను పాడించు నీ బాటన నడిపించు నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై హృదయేశా మెహరీశా సంగీత స్వరాధీశా స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా సంగీతారాధనలో శాశ్వతముగా మననిమ్మ సంగీతారాధనలో
శాశ్వతముగమననిమ్మా నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అందరికి జై బాబా మనోజ్ఞ, చాలా బాగా పాడావు, చాలా మంచి పాటలు సెలెక్ట్ చేసుకున్నావు. జై బాబా. ఆంటీ జై బాబా. థ్యాంక్ యూ జై అక్క బాబా చెప్ప అమ్మ, జై బాబా. మీరే కాకుండా జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎవరాది మానవుడో, ఎవరు ఆది పురుషుడో, ఎవరు సర్వోన్నతుడో, ఎవరు సద్గురువో, ఆ దివ్య ప్రియతముని, ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంకితం. సర్వశక్తిమయ భగవాన్ మెహర్బా, సర్వలోకేశ అవతార్ మెహర్బా, సర్వ ఆత్మాలకివే పరమాత్మా, సర్వ హృదయజ్ఞునివే ఆధ్యాత్మా. సర్వశక్తిమయ భగవాన్ మెహర్బా, సర్వలోకేశ అవతార్ మెహర్బా, సర్వ ఆత్మాలకివే పరమాత్మా, సర్వ హృదయజ్ఞునివే ఆధ్యాత్మా. రాముడనీవే, కృష్ణుడనీవే, మహమ్మదు నీవే, క్రైస్తు ప్రభో. రాముడనీవే, కృష్ణుడనీవే, మహమ్మదు నీవే, క్రైస్తు ప్రభో. దివ్య ప్రేమ స్వరూపా మెహర్బా, దివ్య ప్రేమావతారా మెహర్బా, దివ్య జ్ఞానానంద ప్రేమ సాగరా, దివ్య ప్రేమానుభూతి ప్రదాయక. సర్వశక్తిమయ భగవాన్ మెహర్బా, సర్వలోకేశ అవతార్ మెహర్బా, సర్వ ఆత్మాలకివే పరమాత్మా, సర్వ హృదయజ్ఞునివే ఆధ్యాత్మా. సత్యము నీవే, నిత్యుడ నీవే, సకలాధారుడ నీవేరా. సత్యము నీవే, నిత్యుడ నీవే, సకలాధారుడ నీవేరా. పంచ సద్గురువులే నిన్ను పిలువగా, పరమ ప్రేమ ప్రసాదములియగా, ఆత్మజాగృతిని అందరును పొందగా, అవతరించితివి అల్లా మెహరుబా. సర్వశక్తిమయ భగవాన్ మెహర్బా, సర్వలోకేశ అవతార్ మెహర్బా, సర్వ ఆత్మాలకివే పరమాత్మా, సర్వ హృదయజ్ఞునివే ఆధ్యాత్మా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ దినము మనము మండలి సభ్యులైనటువంటి అవతార్ మెహర్ బాబాకు మండలి సభ్యులు, ముఖ్య శిక్షులైనటువంటి ఆది ఈరిచ్చులు మనకందరికీ తెలుసు. ఈ ఇరువురిని కొంతమంది మన బాబా ప్రేమికులు
లక్ష్మణ భరతుల్లాంటి వారు అని పోలుస్తూ ఉంటారు. ముందుగా మనం ఈరిచ్ గారి గురించి ఈ దినము కొద్దిగా చదువుకుందాం. ఆయన తాలూకా లక్షణాలను వివరించుకుందాం. ఈరిచ్ బాబాకి మౌత్ పీస్‌గా ఆయన సంజ్ఞలను సంభాషణ రూపంలో ఎంతో చిత్రతతో చేయడం అతని విధి. అంతేకాక బాబా అవసరాలను చూస్తూ ఎటువంటి అసౌకర్యం గాని లేకుండా అనుక్షణము అతన్ని అంటిపెట్టుకుంటూ ఉంటూ ఉండేవాడు ఈరిచ్. ఒకసారి బాబా ఇలా అన్నారట ఈరిచ్‌ని గురించి. ఈరిచ్చు నాకు తల్లిలా అనుక్షణము నన్ను అంటుపెట్టుకొని ఉంటాడు. నేను ఎవరి సాన్నిధ్యాన్నైనా కోరుకుంటున్నాను అంటే అది ఈరిచ్చిది మాత్రమే అని బాబా స్వయంగా చెప్పడం జరిగింది. అలా అంతేకాకుండా ఆయన తన చివరి వరకు బాబాకి సేవలనందిస్తూ అమర్తిది రోజు బాబాకు సపర్యలు చేసి చేసి అలసిపోయి శక్తి లేక క్రింద పడిపోయారాయన. అలాగే బాబా శరీర త్యాగానంతరం బాబా కోసం వచ్చే అనేక మంది ప్రేమిక జనసందోహానికి అనేక విషయాలు, బాబా విషయాలు, తన అనుభవాలు రంగరించి కథలుగా ఎన్నో కథలు చెప్పారాయన. అన్ని కథల్ని చాలా మటుకు గ్రంథస్థం చేయబడ్డాయి. ఇప్పుడు బాబా ఆయన చెప్పినటువంటి కథల్లో కొన్ని కథల్ని ఇప్పుడు మనం చదువుకుందాం. బాబా ఈరిచ్ గారు ఎంత సమయస్ఫూర్తితో బాబా ఒక్క నిమిషం. ఈరిచ్ గారికి ఎంతటి సమయస్ఫూర్తి ఉందో కొన్ని విషయాల్ని ఇక్కడ చదువుకుందాం. ఆయన ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు ఈరిచ్ గారు. మెహర్ బాబాతో ఉండాలంటే ఎవరైనా సరే సమయానుకూలంగా స్వంత ఆలోచన కలిగి ఉండాలి. మేమంతా అబద్ధమాడే వీల్లేదు. అయితే ఆ సందర్భాన్ని బట్టి నేర్పుగా ఆలోచించి సత్వరమే తగు విధంగా చేయగలగాలి. రెండో మనిషికి తెలియకుండా మరుగ్గా ఉండేందుకే బాబా ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎందుకంటే వేలాది మైళ్ళు ప్రయాణం చేశారు రైళ్లలోని, బస్సుల్లోని. అలాంటప్పుడు కూడా బాబా ముసుగు వేసుకొని జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా ప్రయాణం చేస్తూ ఉండేవారు. మరి అలాంటి సమయాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రజలంతా ఎందుకో అతన్ని గుర్తుపట్టేసేవారట. అటువంటి పరిస్థితుల్లో మరి మండలి వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చెప్తున్నారు. మా పరిస్థితి ఎలా ఉంటుందంటే రైలు పెట్టెలో మేము కూర్చున్నప్పుడు మా పక్కనున్న ఎవరో ఒకరు నన్ను తట్టి పలకరిస్తూ ఆయన మెహర్ బాబాయేనా అని అడిగితే ఏం చేయాలి? మరి అబద్ధం చెప్పకూడదు కదా! ఒక పక్కనేమో మేము అబద్ధమాడరాదు. అబద్ధమాడడం బాబాకి ఇష్టం ఉండదు. కనుక కాదని చెప్పలేము. ఒకవేళ అవునని చెప్తే మారువేషంలో ఉన్న ప్రజలు గుర్తిస్తే ఆయన కార్యక్రమానికి అంతరాయం కలిగించడమే కాక ఆయన్ని అసంతృప్తి కలిగించిన వారం అవుతాం. కనుక అటువంటి సందర్భాల్లో ఏం చేసేవాళ్ళమంటే అలా ప్రశ్నించిన వారి వంక వింతగా చూస్తూ ఏమిటంటున్నారు అనేవాళ్ళం. ఏదో వాళ్ళు అడిగింది మాకు వినబడనట్లు. మాతో ఉన్నాయన మీతో ఉన్నాయన మెహర్ బాబాయేనా? ఎవరు? మెహర్ బాబా? ఏంటి మీరనేది? ఇలా సంభాషణ కొనసాగించేసరికి మాకసలు మెహర్ బాబా పేరే తెలీదనుకుని, మేము బాబాతో ప్రయాణం చేయడం లేదని తేల్చుకుని, ఇహ మాతో ప్రశ్నలు వేయడం మానేసి, బాబా దగ్గరికి వెళ్ళే ప్రయత్నము మానుకునేవారు. అలాంటి సమయస్ఫూర్తితో మెలగడం అంటే ఇది. ఈరిచ్ గారు ప్రతి సంఘటనలో ఆయన తాలూకు తన సమయస్ఫూర్తితో ఆ మాటల్ని అబద్ధం ఆడకుండా చక్కగా ఆ పరిస్థితికి అనుకూలంగా మారుస్తూ మాటలు ఆడుతూ ఉండేవారు. ఒకసారి మంచి వేసవి కాలంలో మేము ప్రయాణం చేస్తున్నాం. బంగ్లా రహదారి బంగ్లాలో మకాం వేశాం. ఆ రోజుల్లో అధికారుల కోసం నిర్దేశించబడేవి ఆ బంగ్లాలు. సాంకేతికంగా మాకక్కడుండే హక్కు లేదు. అయితే మా నాన్నగారు అత్యున్నత అధికారి కనుక ఫ్యాక్టరీల బాయిలర్ల ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్నందున ఉద్యోగ హోదాలో చాలా ప్రాంతాలు పర్యటించారు. కనుక మేమేదైనా రహదారి బంగ్లాకి వెళ్ళినప్పుడు మేము ఆ ప్రాంతానికి చెందిన వారమేనన్న విధంగా బంగ్లా విజి
విజిటర్ల రిజిస్టార్లో జెర్సావాలా పార్టీ అని సంతకం చేసేవాడిని. ఒకసారి మేము ఇలాగే సంతకం చేసి బంగ్లాలో దిగాం. బాబాతో ఉండి ఆయన అవసరాలు తీర్చే బాధ్యత నాది కనుక నేను బాబాతో ఉన్నాను. తక్కిన మండలి వేరే రూమ్లో ఆరు బయట వాళ్ళ గురక బాబాకి కలత పెట్టకుండా ఉండేటట్టు కొంచెం దూరం పోయి పడుకున్నారు. అది వేసవైనందున అధిక వేడిగా ఉంది. తలుపులు తీసి ఉండడం బాబాకి ఇష్టం ఉండేది కాదు. తన మీదకి ఎలాంటి గాలి తగలకుండా ఉండేందుకు ఆయన కిటికీలన్నీ మూసివేయమనేవారు. దీనివల్ల అసలే వేడి, దానికి తోడు ఉక్క. అయినా బాబా తీరు అలాగే ఉండేది. ఒకరోజు రాత్రి కాసేపు కాగానే తనకు నిద్ర పట్టడం లేదని బాబా సాంకి చేశారు. చాలా ఎక్కువగా ధ్వని వస్తుంది అన్నారు. నేను చెవులు రిక్కించి విన్నాను, కానీ ముందుగా ఏమీ వినపడలేదు. నేల మీద నా చెవుల నుంచి ప్రకంపాన్ని వినగలిగాను. క్రింద అంతస్తులో తిరిగే ఫ్యాన్ శబ్దాన్ని నీవు వింటున్నావు అని బాబా అన్నారు. దాంతో బాబా నన్ను క్రింద గదిలోకి వెళ్ళి అందులో ఉన్న ఆయన్ని ఫ్యాన్ కట్టేయమని చెప్పి రమ్మన్నారు. నేను ఎలాంటి సంకట స్థితిలో పడ్డానో చూడండి. అసలు మేము ఆ బంగ్లాలో దిగేందుకే వీల్లేదు. దానికి తోడు బాబా నన్ను క్రిందకి వెళ్ళి ఒక అపరిచితుణ్ణి, అందున ఆ బంగ్లాలో దిగే హక్కున్న వ్యక్తిని కలిసి బాగా ఉక్కపోస్తున్న రాత్రి పంకాన్ని కట్టిమేయమని చెప్పి రావాలి. అంతేకాదు, క్రింద గదిలో ఉన్న ఆయన జిల్లాలోని రహదారి బంగ్లాలన్నిటికీ ప్రధాన అధికారి అయిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. అటువంటి అధికారిని కలిసి మండు వేసవి రాత్రి తన గదిలోని పంకాన్ని కట్టేయమని అడగడం అంటే ఎంత సాహసమో చూడండి. నేను ఆ సమయంలో బాగా ఉక్కపోయడం వల్ల తుండుగుడ్డ కట్టుకుని ఉన్నాను. మరి బాబా ఆజ్ఞని వెంటనే పాటించడం నా విధి. దుస్తులు మార్చుకొని ఆలస్యం చేస్తే బాబాకి అసంతృప్తి కలిగించిన వాడిని అవుతాను. అందువల్ల తువ్వాలు చుట్టుకొని క్రిందకి వెళ్ళాను. మెల్లగా తలుపు తట్టాను. ఆయన తలుపు తీయగానే, మా పెద్దన్నయ్య పగలంతా ప్రయాణం చేసి కష్టపడి పనిచేయడం వల్ల బాగా అలసిపోయారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు వీలు లేకుండా పై గదిలో ఉన్న ఆయనకి మీ గదిలో తిరిగే ఫ్యాను భంగం కలిగిస్తోంది. దయచేసి ఫ్యాన్ వేగాన్ని తగ్గించే వీలున్నదా అని అడిగాను. మొదట్లో అనుకోని ఈ అభ్యర్థనకి ఆయన విముఖుడైనట్లు కనబడినా చివరికి నా విజ్ఞాపనని మన్నించి పంకా వేగాన్ని బాగా తగ్గించాడు. వెంటనే పైకి వెళ్లి జరిగింది బాబాతో చెప్పాను. బాబా పడుకున్నారే గాని 2-3 నిమిషాలు కాగానే లేచి కూర్చొని ఇంకా శబ్దం ఎక్కువగా వస్తుందని సాగు చేశారు. క్రిందకి పోయి అతన్ని పంకా శాంతం కట్టిమేయని చెప్పి రమ్మన్నారు. అప్పుడు నేను వెళ్ళి ఆయన్ని ఫ్యాన్ శాంతం కట్టమని అడిగితే నా మాట విని తలుపులు కూడా తీయడని నాకు తెలుసు. ప్రభుత్వ ఉన్నతోద్యోగికి నిద్రాభంగం కలిగిస్తే విసుక్కోవడమే కాక అక్కడ ఉండే హక్కు లేని మమ్మల్ని బయటికి గెంటించగలడు. అందువలన నేను నా తెలివిని ఉపయోగించాను. నేను క్రిందకి వెళ్ళి మృదువుగా తలుపు తట్టాను. ఎవరక్కడా అన్నాడాయన. నేను అధికారిక గొంతుతో మీకు ఒక వార్త ఉంది అన్నాను. తలుపు సందుగుండా లోనికి వేయమన్నాడు అతడు. దానికి అందులో పట్టదు అన్నాను నేను. అప్పుడు ఆయన ఇష్టంగానే లేచి వచ్చి తలుపు తీశాడు. ఓ, నీవు మళ్ళీ వచ్చావా? మళ్ళీ ఏం కావాలి ఇప్పుడు? మీరు ఇంకా పంకా వేగం తగ్గించినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను. ఇంతగా ఉక్కపోస్తుంటే పాపం మీరు ఆ గదిలో ఎలా పడుకోగలరు అని మీకు సలహా చెప్దామని వచ్చాను. ఆరు బయట పడుకుంటే మీకు చాలా హాయిగా ఉంటుంది. మా అభ్యర్థన మేరకు మీరు పంకా వేగం తగ్గించినందుకు మీరెంతో మంచివారిలా ఉన్నారు. మీ పక్క ఆరుబయట వేసేందుకు నా మిత్రులు సహాయం చేస్తారు. మీ సామాన్లన్నీ ఆరుబయట వేసేందుకు కూడా మేము సహాయపడతాం. చక్కని గాలిలో హాయిగా పడుకోవచ్చు. దానికి మాకు కేవలం 5 నిమిషాలే పడుతుంది. కానీ మీరు మాత్రం హాయిగా పడుకోవచ్చని సలహా చెప్పాను. నేనంత చెప్పినా ఆయన నా సలహా అంగీకరించలేదు. అయినా పట్టు విడవకుండా అతన్ని ఒప్పించేందుకు ప్రయత్నించాను. పక్కని బయట వేసేందుకు ఎంతోసేపు పట్టదని, ఆ తరువాత ఎటువంటి అవరోధం లేకుండా హాయిగా పడుకోవచ్చని నచ్చచెప్పగా చివరికి ఎలాగో సరే అన్నాడు. పెండు తదితర మిత్రులతో సహా గబా గబా పక్కనున్న బెడ్డింగు ఆరుబయట చెట్టు క్రింద వేశాం. ఆ రాత్రి హాయిగా చెట్టు కింద పడుకున్నాడాయన. గదిలో ఫ్యాన్ పూర్తిగా కట్టివేసి నేను పైకి వెళ్ళాను. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, తెలివిని ఉపయోగించి బాబా కోరినట్లు క్రింద గదిలో ఉన్న ఆయన చేత పంకా పూర్తిగా కట్టించడం నా పని. అది సమయస్ఫూర్తి అంటే.
ఈ కథ చివరిలో చక్కని మలుపు తిరిగింది. మర్నాటి ఉదయం ఆ వ్యక్తి నన్ను కలిశాడు. ఈవేళ మీ పెద్దన్నయ్య ఎలా ఉన్నారని అడిగాడు. రాత్రి బాగా నిద్రపోయినందుకు కొంతవరకు బాగానే ఉన్నారు అన్నాను. అప్పుడు ఆ ఇంజనీరు, నీవు మీ పెద్దన్నయ్యని నేను మీ పెద్దన్నయ్యని కలవాలనుకుంటున్నాను, వీలు పడుతుందా అని అడిగారు. ఏమో మరి నాకు తెలీదు, నేను ఆయన అడిగి చెప్తానన్నాను. నేను మా సంభాషణని బాబాకి విన్నవించగానే ఆశ్చర్యం, అతన్ని కలుసుకునేందుకు సమ్మతించారు. నేను వెంటనే వెళ్లి మా పెద్దన్నయ్యను చూడవచ్చునని ఇంజనీర్తో చెప్పగా ఆయన బాబా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత నాతో ఆయన మాట్లాడుతూ, ఆయన మెహర్ బాబా అయి ఉండాలనుకుంటున్నాను. నీవు వచ్చి నన్ను అభ్యర్థించిన తీరు అసాధారణంగా కనబడింది. మీ పెద్దన్నయ్య మామూలు వ్యక్తి కాదని అనుమానించాను. ఈ ఉదయం బంగ్లా రిజిస్టర్ తెప్పించి పై గదిలో దిగిందెవరో పరిశీలించగా జర్సావాలా పార్టీ అహ్మద్ నగర్ అని ఉండేసరికి ఆయన మెహర్ బాబాయే అని విశ్వసించాను అని చెప్పాడు. అలా ఆ వ్యక్తికి మెహర్ బాబా దర్శనం పొందే అదృష్టం కలిగింది. నేనప్పుడు అనుకున్నాను, బాబా ఈ ఫ్యాను తంతంతా కల్పించి ఉండకపోతే ఆ ఇంజనీర్‌కు బాబా గురించి తెలుసుకొని కలుసుకోవాలన్న ఉత్సుకత కలిగేది కాదు కదా! అని సమయస్ఫూర్తితో మనకి తెలియజెప్పారు ఈ రిచ్ గారు. ఇప్పుడు ఇంకో కథని చదువుకునే ముందు ఒక చిన్న పాట పాడుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరుదేముడు దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరుదేముడు దీనబంధుడు అవతార పురుషుడు. సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా. సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా. మెహరు దర్శనానికై పరితపించరా. పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. మెహరు దర్శనానికై పరితపించరా. పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. అంతరంగమున నీవు యోచించరా. ఆర్తితో బాబాయని కీర్తించరా. అంతరంగమున నీవు యోచించరా. ఆర్తితో బాబాయని కీర్తించరా. దేవదేవుడు శ్రీ మెహరుదేముడు దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరుదేముడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. అహంకార నాశనము మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడమే దివ్య సాధనం. అహంకార నాశనము మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడమే దివ్య సాధనం.
ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలీ సాగుతుందిరా. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలీ సాగుతుందిరా. దేవదేవుడు శ్రీ మెహరుదేముడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరుదేముడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరుదేముడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరుదేముడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఇప్పుడు ఈరిచి గారు చెప్పినటువంటి ఇంకొక సమయస్ఫూర్తితో ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని మనం చదువుకుందాం. పూనా సమీపంలోని లోనావాలాలో బాబా ఉంటున్నప్పుడు జరిగిన మరో సంఘటన ఇప్పుడు ఆయన చెప్తున్నారు. నేను బాబాతో ఉన్నాను. ఒక రాత్రి హఠాత్తుగా నన్ను పిలిచి కొద్దిగా కొత్తిమీర కావాలన్నారు. అర్ధరాత్రి 1 గంట సమయం. ఆ సమయంలో నన్ను పిలిచి కాస్త కొత్తిమీర తెచ్చి పెడతావా అని అడిగారు. తప్పకుండా తెస్తా అన్నాను. నేను ఇప్పుడే వెళ్ళి వంటగది సిబ్బందిని లేపి అడిగి తెస్తా అన్నాను. కొత్తిమీరి మేము రోజు వంటకాలన్నిట్లోనూ వాడతాం. అందువల్ల వంటింట్లో అది లభ్యమవుతుందని నాకు తెలుసు. కానీ బాబా అన్నారు, వద్దు, ఇక్కడ ఎవరినీ లేపవద్దు. బయటికి పోయి ఎక్కడి నుంచైనా తేగలవా అని అడిగారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో నేను ఎక్కడికి పోయి తేగలను? అయినా బాబా ఆజ్ఞ పాలించేందుకు విధేయుడిగా సరే ప్రయత్నిస్తానని బయటికి వెళ్ళాను. ఆ సమయంలో మార్కెట్టు ఏది ఉండదు. కొట్లన్నీ మూసేస్తారు. అంత క్రితం కొద్ది రోజుల ముందు కూరగాయల మార్కెట్ సూపర్వైజర్తో నాకు పెద్ద వాగ్వాదం జరిగింది. మార్కెట్ ప్రక్కనే మురికి కాలం ఉన్నది. కూరగాయల్ని కొట్టువాళ్లు మురికి నీళ్లతో కడగడం చూసి ఈ అనారోగ్య పరిస్థితుల గురించి పితూరీ చేసేందుకు సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళాను. అందువల్ల సూపర్వైజర్ ఉండే ఇల్లు నాకు తెలుసు. కొద్ది రోజుల క్రితమే ఆయనతో నేను గలాటా పడ్డానని తెలిసినా నేను ఆయన దగ్గరికి వెళ్ళడం తప్ప మరో గత్యంతరం కనబడలేదు. నేను ఆయన ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి బిగ్గరగా పిలిచి చివరికి ఎలాగో నిద్రలేపాను. నన్ను చూడగానే మండిపడతాడని నాకు తెలుసు. మరి అసలే ముందే తగు పెట్టుకొని ఉన్నాడు కదా ఆయన. కనుక ఆయన పలకరించకపోయే ముందే ఆ సమయంలో తనకి నిద్రాభంగం వచ్చినందుకు క్షమాపణ కోరాను. అత్యవసరంగా తనకు కొద్దిగా కొత్తిమీర కావాల్సి వచ్చిందని చెప్పాను. మా పెద్దన్నయ్య తన అంతిమ కోరికగా కొద్దిగా కొత్తిమీర కావాలని కోరారని వివరించాను. నేను అబద్ధం చెప్పలేదు. నేనెప్పుడూ అలా చెప్పలేదు. అయితే బాబా శరణం మరణశయ్యపై ఉన్న అభిప్రాయం కలిగేటట్లు ప్రయత్నించాను. చివరికి ఆయన హృదయం మెత్తపడింది. చొక్కా తొడుక్కుని సైకిల్ తీసుకుని బయటకు వచ్చి నన్ను మార్కెట్కు తీసుకువెళ్ళి ఒక కొట్టు తాళం తీసి పెద్ద కొత్తిమీర కట్ట ఇచ్చాడు. నేను తిరిగి వచ్చి కొత్తిమీర కట్టను శుభ్రంగా కడిగి బాబాకిచ్చాను. ఆయన దాన్ని ఎంతో రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ తిన్నారు. అర్ధరాత్రి నేను కొత్తిమీర తేగలిగినందుకు ఆయన సంతోషించినట్లు కనబడ్డారు. అది. ఇప్పుడు మనం ఇంకో కథను చదువుకుందాం. ఇంకొక
పాట పాడుకుందాం. తర్వాత ఇంకొక కథ ఉంది, గిరీష్ గారు స్వయంగా చెప్పినటువంటి కథ, దాన్ని కూడా చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా की जय. बाबा मेहर बाबा, బాబా మెహర్ బాబా, మా మదిలోన నీ ఉండగా అన్య చింతనలు మాలోన తొలగేనులే బాబా. మెహర్ బాబా, మా మదిలోన నీ ఉండగా అన్య చింతనలు మాలోన తొలగేనులే బాబా. నీ ప్రేమ జల్లులు కురిపించగా బాబా, నీ ప్రేమ జల్లులు కురిపించగా జన్మ సాఫల్యమే మాకు కలిగేనులే, జన్మ సాఫల్యమే మాకు కలిగేనులే బాబా. మెహర్ బాబా, మా మదిలోన నీ ఉండగా అన్య చింతనలు మాలోన తొలగేనులే. మాధు సంసార బంధాలు బాధింపగా జన్మ నిస్సారమైనట్లు భావించినా, మాధు సంసార బంధాలు బాధింపగా జన్మ నిస్సారమైనట్లు భావించినా, ప్రేమ సాధనకై బాబా మనసు పడినాము బాబా, నామస్మరణములో బాబా తనువు మరచేము బాబా. ప్రేమ సాధనకై బాబా మనసు పడినాము బాబా, నామస్మరణములో బాబా తనువు మరచేము బాబా. మాధు సంసార బంధాలు బాధింపగా జన్మ నిస్సారమైనట్లు భావించిన, బ్రతుకు భారాన్ని భరింపలేకుండినా, బ్రతుకు భారాన్ని భరింపలేకుండినా, నీదు నామాన్ని స్మరిస్తూ గడిపేములే, నీదు నామాన్ని స్మరిస్తూ గడిపేములే బాబా. మెహర్ బాబా, మా మదిలోన నీ ఉండగా అన్య చింతనలు మాలోన తొలగేనులే. జగతి యావత్తు నీ ప్రేమ వ్యాపించిన, ప్రేమ కిరణాలు ప్రతిదినము ప్రసరించిన, జగతి యావత్తు నీ ప్రేమ వ్యాపించిన, ప్రేమ కిరణాలు ప్రతిదినము ప్రసరించిన, మాకు రక్షణగా బాబా సకలమైనవు బాబా, దేహ భ్రాంతులను బాబా వదలమన్నావు బాబా. జగతి యావత్తు నీ ప్రేమ వ్యాపించిన, ప్రేమ కిరణాలు ప్రతిదినము ప్రసరించిన, ఒక్క కిరణాన్ని మా పైన ప్రసరించవా ఒక్క కిరణాన్ని మా పైన ప్రసరించవా. హృదయ పీఠమున నీ రూపు నిలిపేములే, హృదయ పీఠమున నీ రూపు నిలిపేములే బాబా. మెహర్ బాబా బాబా, మెహర్ బాబా, మా మదిలోన నీ ఉండగా అన్య చింతనలు మాలోన తొలగేనులే బాబా. నీ ప్రేమ జల్లులు కురిపించగా బాబా, నీ ప్రేమ జల్లులు కురిపించగా జన్మ సాఫల్యమే మాకు కలిగేనులే, జన్మ సాఫల్యమే మాకు కలిగేనులే బాబా. మెహర్ బాబా,
మా మదిలోన నీ ఉండగా అన్య చింతనలు మాలోన తొలగేనులే. అవతార్ మెహర్ బాబా కీ జై. సారీ అండి, ఈ రోజుకి సమయం అయిపోయింది కనుక ఈర్చి గారి కథలు ఇంకొక 2 ఉన్నాయి, రేపు చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. గాయత్రి. జై బాబా. జై బాబా అంటే చాలా బాగున్నాయి, మంచి స్టోరీస్. నేను ఆ లాస్ట్ 2 వినలేదు, ఫస్ట్ విన్నాను కానీ 2వ 3వ వినలేదు. జై బాబా అంటే జై ముందు బాబా. ఎప్పుడు వరకు. జై బాబా. జై జై బాబా. జై బాబా. నెక్స్ట్ మైథిలి గారు. జై బాబా గాయత్రి అక్క. జై బాబా. अवतार मेहर बाबा की जय। सुप्रभात की मंगल बेला, जाग रहा संसार। सुप्रभात की मंगल बेला, जाग रहा संसार। सुनो प्रेमियों, सुनो सुनो रे, आया है अवतार। सुनो रे, आया है अवतार। सुनो रे, आया है अवतार। मधुर मधुर है नाम मेहर का, अति सुंदर है रूप मेहर का। मधुर मधुर है नाम मेहर का, अति सुंदर है रूप मेहर का। प्रेम स्पर्श से नाश होत सब, प्रेम स्पर्श से नाश होत सब। जन मन के संस्कार। सुनो प्रेमियों, सुनो सुनो रे, आया है अवतार। सुनो रे, आया है अवतार। सुनो रे, आया है अवतार। या सागर तल या अवकाश, कण कण में है उसका वास। या सागर तल या अवकाश, कण कण में है उसका वास। बाहर भीतर सकल चराचर, बाहर भीतर सकल चराचर, वो ही करुणाधार। सुनो प्रेमियों, सुनो सुनो रे, आया है अवतार। सुनो रे, आया है अवतार। सुनो रे, आया है अवतार। ना मंदिर में ना मस्जिद में, ना गिरिजा नहीं गुरुद्वारा में। ना मंदिर में ना मस्जिद में, ना गिरिजा नहीं गुरुद्वारा में। वो है प्रेमी के हृदय में, वो है प्रेमी के हृदय में, जो सुमिरो हर बार। सुनो प्रेमियों, सुनो सुनो रे,
आया है अवतार, सुनो रे आया है अवतार, सुनो रे आया है अवतार। शुद्ध प्रेम से उनको ध्याना, मधुसूदन यही दामन गहना। शुद्ध प्रेम से उनको ध्याना, मधुसूदन यही दामन गहना। भवसागर से तर जाने का, भवसागर से तर जाने का यही सरल उपचार। सुनो प्रेमियों सुनो सुनो रे, आया है अवतार, सुनो रे आया है अवतार, सुनो रे आया है अवतार। सुप्रभात की मंगल बेला, जाग रहा संसार। सुनो प्रेमियों सुनो सुनो रे, आया है अवतार, सुनो रे आया है अवतार, सुनो रे आया है अवतार। अवतार मेहर बाबा की जय। जाओ मन मेहर शरण, जाओ मन मेहर शरण, जाके सब धरत ज्ञान। जाओ मन मेहर शरण, जाओ मन मेहर शरण। काहे मन और भ्रमत, भव जल में काहे डूबत, भव जल में काहे डूबत। काहे मन और भ्रमत, भव जल में काहे डूबत, भव जल में काहे डूबत। मेहर ही सत्य ज्ञान, मेहर ही सत्य ज्ञान। जाओ मन मेहर शरण, जाओ मन मेहर शरण। क्या चाहे समझ नाही, सब ही है मेहर माही, सब ही है मेहर माही। क्या चाहे समझ नाही, सब ही है मेहर माही, सब ही है मेहर माही। ध्याओ नित मेहर चरण, ध्याओ नित मेहर चरण। जाओ जाओ मन मेहर शरण, जाओ मन मेहर शरण। प्रीति से ध्याओ मेहर, पाओगे उसकी मेहर, पाओगे उसकी मेहर। प्रीति से ध्याओ मेहर, पाओगे उसकी मेहर,
उसकी मेहर मधुसूदन मेहर सुमर मधुसूदन मेहर सुमर ध्याओ मन मेहर शरण ध्याओ मन मेहर शरण जाके सब धरत ध्यान जाओ मन मेहर शरण ध्याओ मन मेहर शरण। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. ఇది గ్లిమ్సెస్ ఆఫ్ గాడ్ మ్యాన్ నుంచి నిన్న చదివిన దాని కంటిన్యూషన్ అండి. ఫిక్సింగ్ అప్ విల్లా ఎట్ హైదరాబాద్. Dr. William Donkin was one of the intimate mandali living with Baba. He was a British subject. So, after the commencement of World War II, he had to offer his services as a doctor in the army. In 1945, he was posted at Secunderabad in charge of military hospital. Baba instructed Dr. Donkin to find a suitable bungalow near Hyderabad for his stay with his men and women mandali. Baba wished to make Hyderabad his headquarters for contacting some musts in southern India. Dr. Donkin selected 2 or 3 bungalows and wrote to Baba about them. Baba sent Pendu with certain instructions to finalize this matter. Pendu saw the bungalows chosen by Dr. Donkin. But in the light of Baba's requirements, he did not find them up to the mark. So they both moved through the twin cities of Hyderabad and Secunderabad. In the part known as Jubilee Hills, Pendu spotted a new villa nearing completion with a well-kept garden and a small swimming pool. These were items in terms stipulated by Baba. Pendu made inquiries of the owner, who was a prominent lawyer in Hyderabad. Baba was then informed about the facilities the villa offered, and he personally visited Hyderabad to find out if the place was really suitable for his stay and work. Baba liked the bungalow and asked Pendu and Dr. Donkin to lease it. The owner was so busy that they could not see him until late at night. They had to talk about the rent and other requirements in the bungalow. Then the lawyer instructed his clerk to prepare the unnecessary draft of compliance agreement concerning the facilities in the villa and the advance money to be paid. By the time the men returned to the hotel, it was nearly midnight. Baba looked anxious to hear the report and he asked Pendu to read the draft. It was in Urdu and Pendu could not read it. So Baba asked him to find someone in the hotel who knew Urdu well. Most of the tourists had gone to sleep. However, Pendu heard some people talking in one of the rooms. He knocked at the door. A young man opened the door, welcomed Pendu, and asked him to come in and join them in the party and drinks. Pendu inquired if any of them could read Urdu, and fortunately one could. Pendu requested him to visit the room of his elder brother in the same hotel. Though drunk, this man seemed sober enough to read out to Baba the agreement drawn in Urdu. While listening, Baba gave certain instructions to Pendu regarding the changes to be made in the draft. Thus, a tipsy man too was of a timely help to divine Saki, who held in his eyes the immeasurable love wine. This account is given so as to convey an idea of how particular Baba was in selecting his residence as he moved from place to place. Perhaps every house or estate where Baba lived or camped has a story of its own to tell. This episode is given as an example. Baba would Baba would always be in a hurry, or seemingly so. So hence he left Hyderabad by early morning train for Ahmednagar. By the first week of March 1945, the arrangements at the villa in Jubilee Hills at Hyderabad were complete. So Baba wished to shift his headquarters there with his men and women mandali.
Thus ended the sojourn at his dear Rishi's bangla. At present, this particular bangla, with its spacious compound, is rented by the state government for the office of Junior Industries Inspector. Would the staff working there ever have an idea of the divine industry carried on by Meher Baba through his divine office in that place? By March 10th, 1945, Baba was at Hyderabad. Avatar Meher Baba ki jai. జై బాబా అండి. Jai జై బాబా Baba. మైథిలి గారు, చాలా జై బాగా బాబా. పాట మంచి విషయం చదివారు. జై Ah, హింద్. ఉదయ గారు అండి, ఉదయ గారు అన్మ్యూట్ చేసుకోండి. జై బాబా అండి అందరికి. జై బాబా. నేను ఒక పాట పాడుతున్నానండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దళతు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడితి కోరి. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దళతు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడితి కోరి. యోగము చేయా యోగిని కాను సాధన చేయా సాధువు కాను. యోగము చేయా యోగిని కాను సాధన చేయా సాధువు కాను. సంసారాబ్ధిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి జేతు. దయగనబీలో దీన దయాళు శోధన చేయా సమయము కాదు. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దళతు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడితి కోరి. శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైనా. శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైనా. బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా. దయగన వీళో దీన దయాళు శోధన చేయా సమయము కాదు. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దళతు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడితి కోరి. మక్కువతో నా దిక్కని నిన్నే బ్రొక్కిన నాకా చిక్కులు బాబా. మక్కువతో నా దిక్కని నిన్నే బ్రొక్కిన నాకా చిక్కులు బాబా. చింతలు బాపి శాంతిని జూపి పాలింపగదో ప్రేమ పయోధి.
దయగన వేళో దీన దయాళు శోధన చేయా సమయము కాదు ఎల్ల వేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా మేరవతారి దేహధారి నిన్నే శరణని వేడితి గోరి అవతార్ మెహర్ బాబా की जय।